హృదయపూర్వక వందనాలు. జనరల్గా ఎక్కడికి వెళ్ళినా మామూలుగా చెప్తుంటారు మనల్ని ప్రేమించి ఇక్కడికి వచ్చారని. కానీ చాలా చోట్ల మామూలుగా నేను పరిచర్యకి పిలవబడ్డాను కాబట్టి వాక్యం చెప్పడం నా పని కాబట్టి వెళ్తాను. కానీ నిజంగా ఇక్కడికైతే ప్రేమతోనే వచ్చాను. ఎందుకంటే నాకు అవకాశం లేదండి, అసలు ఛాన్స్ లేదు. నాకు మహేష్ గారన్నా రాజశాలేం గారన్నా నాకు చాలా గౌరవం, చాలా ఇష్టం, చాలా క్లోజ్గా ఉంటాం మేము. అంటే ఎప్పుడో ఒకసారి మాట్లాడుకున్నా చాలా క్లోజ్గా ఉంటాం. అయితే ఆయన ఇలా అడిగినప్పుడు నేను పెద్ద స్పీకర్ నన్ను కాదు, ఖాళీ లేకుండా ఉంది అనుకోకుండా ఈ టైం నాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వలన ఇబ్బంది అయింది. కానీ నిజంగానే ప్రేమతో వచ్చాను. దేవుడు నాకు సహాయం చేశాడు ఈ విషయంలో, నాతో మాట్లాడాడు ఇక్కడ ఏం చెప్పాలనే సంగతి. సో ప్రభు ఈరోజు మనందరితోనూ కూడా మాట్లాడును గాక. అండ్ వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ మైక్ శబ్దం కొంచెం దూరం వెళ్తుంది. ఆ మైక్ శబ్దం ఎంత దూరం వెళ్తుందో వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దామండి. మనం నిజంగా వీళ్ళ విశ్వాసాన్ని మనం ఎంత గొప్పది అనుకోవాలి. ఇలాంటి వాతావరణంలో ఓపెన్ మీటింగ్లు అంటే మహేష్ గారు మామూలు విషయం కాదు. చాలా సంతోషం. తిమోతికి రాసిన మొదటి పత్రిక కొంచెం జాగ్రత్తగా కొద్దిసేపు నా మాటలు వినండి మీరు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అండి. నేను చదువుతానండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకుని మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. బైబిల్లో కొన్ని మాటలు చాలా సులువుగా అర్థమవుతాయి, కొన్ని మాటలు కొద్దిసేపు ఆలోచిస్తే అర్థమవుతాయి, కొన్ని మాటలు అయితే చాలా కష్టంగా ఏందో ఉంది దీంట్లో అనిపిస్తుంది. బైబిల్లో ఉన్న చాలా క్లిష్టమైన వచనాల్లో ఇది కూడా ఒకటి. బహుశా ఇది మీరు మామూలుగా చదివేసి ఉంటారు, మీకు అర్థమైపోయి ఉండొచ్చు. అయితే నాకు చాలా క్లిష్టంగా అనిపించింది. దేవుడు ఒక్కడే, ఓకే. దేవునికి నరులకి మధ్యవర్తి ఒకడే, ఓకే. ఆయన క్రీస్తు యేసు అను నరుడు. క్రీస్తు యేసు అను నరుడు అనే మాట అక్కడ రాయబడింది. మీరు జాగ్రత్తగా చూస్తే దేవుడు ఒక్కడే పక్కన ఫుల్ స్టాప్ ఉందా, కామా ఉందా? కామా ఉంది అంటే అవ్వలేదు ఇంకా. దేవుడు ఒక్కడే అని మళ్ళీ ఇంకా ఏదో చెప్తున్నాడు ఆ దేవుడు గురించి. దేవునికి నరులకి మధ్యవర్తియు ఒక్కడే ఉందా, మధ్యవర్తి ఒకడే అని ఉందా? మధ్యవర్తియు ఒకడే, ఆయనే క్రీస్తు యేసు అనునరుడు. అనునరుడు. ఇప్పుడు ఈ పొలం పలానా రాయుడు గారిది అన్నాం, స్థలం అనమాట. ఆ పొలం స్థలం పలానా రాయుడు గారిది. అందులో వ్యవసాయం చేస్తున్నది ఆయనే అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? రెండూ ఒకడే అని, అంతేనా? ఈ పొలం పలానా ఆయనది, దాంట్లో వ్యవసాయం చేస్తున్నది ఆయనే. అలా చేస్తున్నది అన్నప్పుడు దానికి అర్థం ఏంటంటే ముందే ఆయన గురించే చెప్తున్నామని అర్థం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి కూడా ఒకడే. ఆ రెండు ఎవరంటే ఆయన అనే మాట దేనికి? దేవుడు ఒకడేకి, దేవునికి నరులకి మధ్యవర్తి అనే దానికి రెండిటికి వర్తిస్తుంది. అందుకే ఫస్ట్ కొంచెం జాగ్రత్తగా మనం, తర్వాత మామూలుగా మన మ్యాటర్లోకి మనం వచ్చేస్తాం. కానీ ఇది కొంచెం జాగ్రత్తగానండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి కూడా. మధ్యవర్తియు అంటే దాన్ని మన భాషలో, మన లాంగ్వేజ్లో అంటే మధ్యవర్తి కూడా ఒకడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఒకే దేవుడు ఉన్నాడంట మనకి, ఆ దేవుడే మధ్యవర్తి కూడా అట. ఆయనే యేసుక్రీస్తట, కానీ యేసుక్రీస్తుని ఆపకుండా నరుడు అన్నాడు. ఈ వచనం ఎక్కడితో ప్రారంభమైందంటే దేవుడు అనే దానితో ప్రారంభమైంది. ఎలా కొనసాగిందంటే అంటే మధ్యవర్తిగా కొనసాగింది. ఎక్కడ ముగిసింది? నరుడి దగ్గర ముగిసింది. అందుకే ఈ వచనం నాకు చాలా క్లిష్టం అనిపించింది.
వచనం ఒక ఆయన గురించి ప్రారంభించి ఆయన దేవుడు అంది, చాలా గొప్ప విషయం. ఆయన మీడియేటర్ అంది, ఏంటి మీడియేటర్ అంది, కొంచెం తగ్గిపోయింది. ఆ తర్వాత ఆయన నరుడు అన్నాడు, ఇంకా తగ్గిపోయిందేంటి. వచనం ప్రారంభం ఎంతో గంభీరం, వచనం ఎండింగ్కి వచ్చేసరికి మనలాగా. నరుడు అంటే ఎవరు? మనలాగా ఆ వచనం పూర్తయింది. ఎందుకు ఆ దేవుడు మధ్యవర్తి అయ్యాడు? ఆ మధ్యవర్తి అయిన దేవుడు ఎందుకు నరుడయ్యాడు? ఎందుకు ఈ వచనాన్ని మన కోసం ఇలా రాయించాడు? ఈ వచనం ద్వారా దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు? దీన్ని మనం ఈ రాత్రి ధ్యానించుకోబోతున్నాం. దేవుడు అనేవాడు మధ్యవర్తి ఎందుకు అయ్యాడు? నరుడు ఎందుకు అవ్వాల్సి వచ్చింది? అసలు ఈ వచనం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? బహుశా ఈ 5 ప్రసంగాలు దేవుడు మీతో చాలా బాగా మాట్లాడుంటాడని నేను నమ్ముతున్నాను. ఈ రాత్రి కూడా ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమెన్, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఈ రాత్రి మనందరితోనూ మాట్లాడే ఇక్కడి నుంచి పంపిస్తాడని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామండి. అందరూ తల్ల వంచుతారా? పరిశుద్ధమైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. దేవా, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అనే నరుడు అని నువ్వు రాయించావు. దేవా, ఈ మాటల్లో ఉన్న విషయాల్ని మేము గ్రహించడానికి, ధ్యానించడానికి ప్రభువా, నువ్వు ఎందుకు ఇన్ని రకాలుగా నీ గురించి ఒక్క వచనంలోనే చెప్పుకోవలసి వచ్చింది అనే విషయాన్ని మేము తెలుసుకోవడానికి కృప చూపించండి. తద్వారా మా ఆధ్యాత్మిక జీవితాలకి అవసరమైన మార్పు మాలో ఈ రాత్రి కలగజేయమని ప్రార్థిస్తున్నాను. నా పరిస్థితి నీకు తెలుసు నాన్న, నాకు సహాయం చేయి. మంచి వాతావరణం, కరెంటు పరిస్థితులన్నిటినీ, పరికరాలన్నిటినీ కూడా నీ స్వాధీనంలో ఉంచి మాతో మాట్లాడు. దేవా నాన్న, వింటున్న బిడ్డలకి, మాట్లాడుతున్న వారికి అందరికి నీ ఆత్మ సహాయము సంపూర్ణంగా దయచేయండి. ఇక్కడ మానవ శక్తి, మానవ ఆలోచన, మానవ ప్రేరణలు ఏమాత్రం పని చేయకుండా సంపూర్ణంగా నీ శక్తి మాత్రమే పని చేయడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను ప్రభువా. ఈ స్థలం నీది, మేము నీ వారం ప్రభువా. మేము ఇక్కడ కూర్చుంది నిన్ను గురించి వినడానికి, నీవు చెప్పే మాటలు వినడానికి తప్ప మరి ఏ ఒక్కరి గురించి వినడానికి ఇక్కడికి రాలేదు ప్రభువా. అందుకే నీ గురించి మాట్లాడు, నీవు మాతో మాట్లాడి, మా గురించి మాట్లాడి మమ్మల్ని బలపరచమని వాక్య పరిచర్య అంతయు నీ పాదాలకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడు? ఆలోచిస్తే ఎంత విచిత్రంగా ఉంటుందంటే, దేవుడు అనే విషయం, దేవుణ్ణి మనిషి అర్థం చేసుకోవడానికి ఏ ఒక్కడి జన్మ ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు, నిజంగా సరిపోదు. ఎందుకు సరిపోదు అంటున్నానంటే, ఒక 3 రోజుల క్రితం, జస్ట్ బాగా వేడివేడి మ్యాటర్ అనమాట. 3 రోజుల క్రితం శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారంటే, భూమి మీద ఉన్న ఆక్సిజన్, మనకు భూమి మీదకి ఎంత ఆక్సిజన్ ఉంది కదా, అప్పటి వరకు ఏమనుకున్నారంటే చెట్లు కొంత ఇస్తుంది అనుకున్నారు. చెట్లు ఎంత ఇచ్చేస్తాయి, కానీ వాళ్ళకి కన్ఫర్మేషన్ అవ్వట్లా. తర్వాత సముద్రపు ఉపరితలంలో పచ్చని నాచు లాంటి మొక్కలు ఉంటాయి. ఆ మొక్కల నుంచి ఆక్సిజన్ రిలీజ్ అయ్యి దానివల్ల ఏమైనా కొంత భూమి మీద కలిసి వస్తుంది అని అనుకున్నారు. కానీ ఎలా లెక్కేసినా సరే భూమి మీద మనుషులు వాడుతున్న ఆక్సిజన్కి, సముద్రం నుంచి వస్తున్న ఆక్సిజన్కి, చెట్ల నుంచి వస్తున్న ఆక్సిజన్కి ఎక్కడ పొందిక లేదు. కానీ ఇంత ఆక్సిజన్, ఇంత టన్నులు కొద్దీ ఆక్సిజన్ భూమి మీదకి ఎలా వస్తుంది, మనుషులు బ్రతకడానికి కావాల్సింది ఎలా వస్తుంది వాళ్ళకి అర్థం అవ్వలే. 3 రోజుల క్రితం వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, డీప్ సీ రీసెర్చ్లు జరుగుతున్నాయంటే సముద్రానికి బాగా క్రిందకి 4000 అడుగులు, 5000 అడుగులు, 6000 అడుగులు, అంటే 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు అలాగ వెళ్ళిపోతుంటే 13 కిలోమీటర్ల కిందకి వెళ్ళిపోయిన తర్వాత 13,000 అడుగులు క్రిందకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకా అసలు లైటింగ్ అనేది ఉండదు. 4000 అడుగులు క్రిందకి వెళ్ళేసరికి లైటింగ్ ఉండదు. ఇంకా క్రిందకి వెళ్ళేసరికి ఇంకా తీవ్రమైన డార్క్నెస్ ఉంటుంది. అక్కడ ఆ తీవ్రమైన డార్క్నెస్ క్రింద కొన్ని రకాల రాళ్ళు ఉన్నాయంట. ఆ రాళ్ళు ఈ డార్క్నెస్, ఈ చీకటిని ఆధారం చేసుకుని ఆ రాళ్లలోంచి ఆక్సిజన్ రిలీజ్ అయ్యి
అది చిన్న చిన్న బుడగల రూపంలో పైకి తేలి అది భూమి మీద గాల్లో కలుస్తుందట. భూమి మీద ఉన్న ఆక్సిజన్లో 60% ఆక్సిజన్ సముద్రము కిందనున్న చీకటి దాంట్లో తయారై భూమి మీదకి వస్తుందట. ఒక సమస్యకి పరిష్కారం దొరికింది, వాళ్ళకి రివీల్ అయింది. ఆక్సిజన్ అనేది భూమి మీదకి రావాలంటే సముద్రపు నీళ్ళన్నీ బాగా చీకట్లో ఉండిపోతే ఆ చీకట్లో ఉన్న దాని నుంచి భూమి మీద మనుషులకు సరిపోయే ఆక్సిజన్ బయటకు వస్తట. భూమిని దేవుడు సృష్టించిన విధానాన్ని మీరు చూసారా? ఆదియందు దేవుడు భూమి ఆకాశాలని సృజించెను. భూమి మీద అగాధ జలాలేంటి? లైటింగ్ లేదు అక్కడ, ఒక పూటంతా చీకటి, చెమ్మ చీకటి. ఎందుకంటే వెలుగే లేదు అక్కడ. వెలుగు లేకుండా దేవుడు భూమిని ఎందుకు వదిలేశాడో తెలుసా? చీకటి కలిగిన సముద్రంలోంచే భూమి మీదకి ఆక్సిజన్ వస్తుంది. ఆ ఆక్సిజన్లో నుంచే దేవుడు ఈ సృష్టి అంతటిని చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ అగాధ జలాల్లో నుండి, మనెవ్వరికి కనబడని స్థలంలో నుండి మనందరము బ్రతకడానికి కావలసిన ఆక్సిజన్ని దేవుడు విడుదల చేస్తున్నాడని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటే దాన్ని 3 రోజుల క్రితం కనిపెట్టారు. అర్థమైందని నేను చెప్పేది. ఆ 3 రోజుల క్రితం కనిపెట్టినోడు వాళ్ళ తాతయ్య, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళందరూ ఎంతో కనిపెడితే వాళ్ళు కనుక్కోలేంది మనవడు కనుక్కున్నాడు. అంటే ఒకటి జన్మ సరిపోదని ఎందుకన్నానంటే, జన్మలు ఎత్తుతూ అంటే ఒకటి చచ్చిపోయి ఆ తర్వాత ఇంకో జనరేషన్ మళ్ళీ ఆ పరిశోధన కంటిన్యూ చేసి అలా ఎప్పటికో దేవుని యొక్క ఆలోచనలు కొంచెం అర్థం చేసుకుంటున్నారు. లక్షల కిలోమీటర్లు వెళ్ళిపోయినా ఇంకా భూమి ఉంది, అదే ఇంకా సృష్టి ఉంది. లక్షల కిలోమీటర్లు వెళ్ళిపోయినా ఇంకా సూర్యుడు ఉన్నాడు అక్కడ, నక్షత్రాలు ఉన్నాయి అక్కడ, గ్రహాలు ఉన్నాయి అక్కడ. ఎంత దూరం వెళ్ళినా సరే ఈ సృష్టి అవ్వట్లేదు అన్నారు. అందుకే భక్తుడు కీర్తనలో అంటాడు కదా, అంతరిక్షము నీ మహిమను ప్రచురపరుస్తుంది. దేవుని స్తోత్రం. వీళ్ళు ర్యాకెట్లు వేసుకుని సూక్ష్మదర్శనులు పట్టుకుని చాలా కోట్ల సంవత్సరాల దూరం వెళ్తే ఏముంటుందో చూసి, అయ్యా ఎంత పెద్ద సృష్టి ఉందా, దీన్ని చేసినోడు ఎవడరా అని నిన్న మొన్న అనుకున్నారు. కీర్తనాకారుడు అసలు అప్పటికి శాస్త్ర పరిశోధనలే లేవు. అప్పుడు అన్నాడు ఏమన్నా తెలుసా? అంతరిక్షము నిన్ను మహిమపరుచుచున్నది. హల్లెలూయా. దేవుడు అనేవాడు గురించి నేను చెప్తున్నాను. దేవుడు అనేవాడు ఆయన సృష్టిలో ఒక చిన్న భాగం ఈ అంతరిక్షం. ఇంకా చాలా పెద్ద సృష్టి ఉంది. ఆ సృష్టిని ఇంత పెద్ద అంటే జనాలు ఇన్ని జనరేషన్లు అయినా సరే, ఇంత టెక్నాలజీ వచ్చినా సరే ఇంకా ఏంట్రా అని అర్థం కానన్ని మర్మాలు కలిగిన ఈ సృష్టిని ఇంకా అర్థం చేసుకోలేకపోతుంటే దీన్ని దేవుడు సింపుల్గా ఒక్క మాటతో చేసి పాడేశాడు. దేవుని స్తోత్రం. దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోగలడు మనిషి? మనిషి ఎలా అర్థం చేసుకోగలడు? ఎలా దేవుడు తెలుస్తాడు? దేవుడు అనేవాడు ఒక్క మాటతో అలా అవ్వాలి అంటే ఎంత పెద్ద సృష్టి అయిపోతే అంత గొప్పోడు దేవుడు. అందుకే భక్తుడు ఏమి రాయాలో తెలియక నీవు ఆకాశం అంత సింహాసనం మీద కూర్చుంటావు అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన సింహాసనం ఎంత ఉంటుంది అన్నాడు? అసలు ఆకాశానికి అంత ఉంటుందా? ఆకాశానికి కొలతలు ఉన్నాయా? దేనికన్నా కొలతలు ఉంటే అంత ఉంది అనుకోవచ్చు. ఆకాశానికి కొలతలు లేవు. ఆ భక్తుడి ఉద్దేశం ఏంటంటే, నువ్వు కూర్చునే సింహాసనం కొలత కూడా నాకు తెలీదు, దాని మీద కూర్చునే నీ గురించి నాకు ఎలా తెలుస్తుంది? దేవుని స్తోత్రం. ఆ కూర్చునే సింహాసనం కొలత కూడా నాకు తెలియదు ప్రభువా. అలాంటిది నీ గురించి నాకు ఎలా అర్థమవుతుంది? బైబిల్ దేవుని గురించి ఎంత గొప్పగా మాట్లాడుతుంది. దేవుడు అనేవాడు అనంతుడు. దేవుడు అనేవాడికి ఆకలి, దాహము, నిద్ర, మనలాంటి కామము, క్రోధము, మదము, మత్సరము, మానవ సంబంధమైన ఏ విధమైన ఇలాంటి పాప సంబంధమైన ఎమోషన్స్ ఆయనకు ఉండవు. ఆయన మనందరి అభిప్రాయాలకి, మనందరి ఫీలింగ్స్కి, ఆశలకి, కోరికల కంటే అతీతుడు, ఉన్నతుడు. అందుకే మనిషి ఎప్పటికీ దేవుడు ఇలాగా, దేవుడు ఎంత అని లెక్కేయలేడు. దేవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకోలేడు. దేవుని స్తోత్రం. దేవుడు అంతటి గొప్పోడు. అయితే ఇప్పుడు దేవుడి విషయం పక్కన పెట్టండి. అలా నిజంగా గొప్పోడే. ఏ మతానికి వెళ్ళినా దేవుడు గొప్పోడేనే అంటారు. ఇక బైబిల్ చదివితే మాత్రం, బైబిల్లో దేవుని గురించి చెప్పబడిన విషయాలు తెలిస్తే మాత్రం అతడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక రోజులో ఖచ్చితంగా ఏదో టైంలో మోకాళ్ళు వేస్తాడు. మోకాళ్ళు వేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? నాకంటే
తక్కువ ఉన్నవాడు ఎవడు లేడు, నీకంటే ఎక్కువ ఉన్నవాడు ఎవడు లేడని చెప్పడం. హల్లెలూయా. మనం ఇంతకుముందు వేరే మతంలో ఉన్నాడు, బహుశా చేతులు ఎత్తి మనం మొక్కుండొచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు మోకాళ్ళు వేస్తాం అంటే, నీకంటే గొప్పోడు ఎవడు లేడు ప్రభువా, దాన్ని బట్టి చూస్తే నాకంటే బలహీనుడు ఇంకొకడు ఎవడో లేడు. హల్లెలూయా. అందుకు మోకాళ్ళు వేసేస్తాం. బైబిల్ చదివితే దేవుని యొక్క విశిష్టతను గురించి ఆలోచిస్తే అస్సలు మనం మోకాళ్ళు వేసేస్తాం. గొప్పోడు పక్కన పెట్టే దేవుడి సంగతి. ఇప్పుడు మనిషి దగ్గరికి వద్దాం. మనిషి ఎలాంటి వాడు? మనిషికి చాలా పరిమితులు ఉన్నాయి, చాలా భయాలు ఉన్నాయి. ఎందుకు భయాలు ఉన్నాయి అంటే మనిషికి చాలా ప్రమాదాలు ఉన్నాయి. మనిషికి చాలా ప్రమాదాలు ఉన్నాయి. మనిషి వాడికి ఏది ఉపయోగపడద్దని తయారు చేసుకున్నాడో దానికే ఎప్పుడూ భయపడతానే ఉంటాడు. అవునా కాదు? ఆలోచించండి. ఏది ఉపయోగపడద్దని తయారు చేసుకుంటాడో దానికి ఎప్పుడూ భయపడతానే ఉంటాడు. ఉదాహరణకి ఇప్పుడు ఈ లైట్లు ఇవన్నీ వెలగాలంటే కారణం ఏంటండి? కరెంటు. వెళ్ళి ముట్టుకుంటావా? ఇలా చూసాను నేను వచ్చినప్పుడు, ఎంత హైట్లో ఉన్నా పర్లేదు, దూరంగానే ఉన్నారా బాబు. అది నాకు ఉపయోగం కోసం నేను కనుగొన్నాను, కానీ నేను దానికి భయపడతాను. బస్సులు లారీలు మన కోసమే కదా కనుక్కున్నాం. రోడ్డు దాటేటప్పుడు ఇటు ఎందుకు చూస్తాం? మన కోసమే కదా కనుక్కున్నాం. నడిచే అది కూడా మీద నడిచేద్ది, తర్వాత అట్ల పొల్లెట్టు గోకోవాలి మనల్ని. భయపడతాం. నువ్వు ఏదైనా చూడు, నీ ఉపయోగం కోసం నువ్వు ఏమి కనిపెట్టుకున్నావో దానికి ఎప్పుడు మనం భయపడతానే ఉంటాం. అలాంటి సంకుచితమైన జీవితం, ఎప్పుడు భయాలు, ఎప్పుడు ప్రమాదాలు. మనం సింపుల్గా చెప్పుకోవాలంటే మనం చాలా డెలికేట్. అది ఎప్పుడు ఆలోచించాం. ఇప్పుడు ఒక గోడ ఉందండి, గోడ కోణం ఉంది. ఏదన్నా పట్టుకెళ్తుంటే దానికి ఏదన్నా ఇనపోస్తు తగిలినప్పుడు మొక్కు ఊడిపోయింది అనుకోండి, మనం ఏమంటాం? ఎవడో దీన్ని ప్లాస్టింగ్ చేసినాడు అంటాం. నువ్వు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు పోనీ అది బాగా చేయలేదు, ఓకే. చూసుకోకుండా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు దాన్ని రాసుకుని వెళ్ళావు అనుకో, నీ తొక్కలేసిపోద్దా? అని నువ్వు ఇంకా డెలికేట్. మనం చాలా డెలికేట్. సింపుల్గా ఒక పదంలో చెప్పుకోవాలంటే నువ్వు నేను చాలా డెలికేట్. చాలా సింపుల్గా చచ్చిపోతాం, లేదా చాలా సింపుల్గా ప్రమాదాలు జరిగిపోతాయి. చాలా సింపుల్. దోమ ఇలాగంటే చచ్చిపోద్ది, అది కుడితే హాస్పిటల్లో మంచం మీద ఉంటావు వారం రోజులు. చాలా డెలికేట్. నువ్వు సరిగ్గా చూసుకోకపోతే పైకే ఎందుకు చచ్చిపోరంటే దోమ కుట్టి చెప్పుకోవడానికి ఎలా ఉంటుంది? బాగోదని డెంగ్యూ అని చెప్పుకుంటాం. బాగోదు దోమ కుట్టి అంటే బాగోదని అలా చెప్పుకుంటాం. కానీ నిజానికి చచ్చిపోయింది మాత్రం దోమ కుట్టే. మనం చాలా డెలికేట్, చాలా బలహీనమైన వాళ్ళం. దేవుడు ఎంతటి గొప్పాడో మనిషి అంతటి బలహీనుడు. కానీ ఆడికి తెలియదు అప్పుడు దాకా. ఇలా కొంత కండలెగ్గానే, మూతి మీద కొంత మేసం రాగానే ఆడు నాకంటే గొప్పవాడు ఎవడు లేడనుకుంటాడు. వారం రోజులు పోతే మిస్ యూ అని ఫోటో ఉంటుంది రోడ్డు మీద. ఎవడు అతీతుడు కాదు, ఎవ్వరం గొప్పవాళ్ళం కాదు, ఎవరు స్ట్రాంగ్ కాదు. వీఆర్ ఆల్ డెలికేటెడ్. మన అందరము చాలా చాలా డెలికేట్ అయిన వ్యక్తులం. అందుకే మనిషికి దేవుడు అవసరమయ్యాడు. మనిషి కనుక బలవంతుడు, శక్తిమంతుడు, అతనికి ఏ ఇబ్బందులు లేకపోతే ఏ మనిషి దేవుని వైపు చూడ్డావు. మనిషి చాలా బలహీనుడు కాబట్టి మనిషికి దేవుడు అవసరమయ్యాడు. మనిషికి దేవుడు 2 విషయాల్లో అవసరం. మొట్టమొదటిది, మన కోణంలో చూస్తే మొట్టమొదటిది ఏంటంటే మనిషికి చాలా అవసరాలు. తెల్లవారు లెగిస్తే వాటర్ కావాలి, ఫుడ్ కావాలి, గాలి కావాలి, ప్రొటెక్షన్ కావాలి, ఎప్పుడు ఏదో ఒకటి కావాలి, లేకపోతే మనం బ్రతకలేము. అవునా కదా? ఎప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి అవసరం. కడుపులో పడుతూ ఉండాలి, తాగుతూ ఉండాలి, పీలుస్తూ ఉండాలి, అన్నీ మనకు పక్కన మనుషులు ఉండాలి, వస్తువులు ఉండాలి, వనరులు ఉండాలి, ఇల్లు ఉండాలి, వాహనాలు ఉండాలి, సంపాదన ఉండాలి. ఇవన్నీ మనకు చాలా అవసరం. నీ అవసరాలు నువ్వు తీర్చుకునే ప్రయత్నంలో ఈ బయట ఉన్న పరిస్థితుల వల్ల రోగాలు, వ్యాధులు, లోపు శత్రువులు, ప్రమాదాలు, తర్వాత విషసర్పాలు, తర్వాత ప్రమాదకరమైన జంతువులు, ఇవన్నీ మన చుట్టూరు ఉన్నాయి. మనమేమో డెలికేట్. మన చుట్టూ ఉన్న సమస్యలు, పరిస్థితులు చాలా విపరీతమైనవి. అందుకే ఎల్లప్పుడూ నాకు ఏదో ఒకటి అవసరమైన వ్యక్తిని కాబట్టి నా అవసరాలు తీర్చడానికి నన్ను మించినోడు ఒకడు కావాలి. దేవుని స్తోత్రం. అందుకు మనిషికి దేవుడు అవసరమయ్యాడు. మనం సింధు నాగరికత చూస్తే, అంటే మన దేశ నాగరికత చూస్తే, ఈ సివిలైజేషన్స్ డెవలప్ అయ్యేటప్పుడు, నాగరికతలు పెరిగేటప్పుడు సింధు ప్రాంతంలోకి మనుషులు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు. అంటే అక్కడి నుంచే భారతదేశం అంతా వ్యాపించాం. మన అందరం పితరులు అక్కడే ఉన్నారనమాట. సింధు నాగరికత దగ్గర, సింధు నది దగ్గర. అక్కడ వాళ్ళు ఇళ్ళు అయ్యి కట్టుకున్నారు. వాళ్ళు తవ్వకాల్లో బయటపడినప్పుడు వాళ్ళు పూజించే దేవుడు ఒకే ఒక్కడు. ఆ దేవుడు ఎవరో తెలుసా? పశుపతి. అంటే జంతువుల నుంచి మనల్ని కాపాడేవాడు.
వాళ్ళకి అదొకటే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే అప్పటికి ఇంక ఈ సమస్యలేం లేవు కదా, కరెంటు కూడా లేదు, వాహనాలు కూడా లేదు, అనారోగ్యాలు పెద్ద వాళ్ళకు వచ్చేవి లేవు. వాళ్ళకున్న సమస్యలల్లా అడవి జంతువులు వాళ్ళని చంపేసేవి. అందుకని వాళ్ళకి కావలసిన దేవుడు ఎవరు అంటే జంతువుల నుంచి కాపాడేవాడు. అందుకే పశుపతి అనే పేరు పెట్టుకుని ఒక దేవుడిని వాళ్ళు పూజించుకుంటూ ఉండేవారు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనిషి తన అవసరాలు తీర్చడానికి, తన ప్రమాదాల నుంచి తన తప్పించడానికి తనకంటే గొప్పవాడు ఒకడు కావాలి. అందుకే మనిషికి దేవుడు అవసరం. రెండో అవసరం ఏంటంటే, ఇప్పుడు ఖద్దరు బట్టలు వేసుకున్నప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే దాని మీద ఇంక్ కానీ లేదా వేరే కొన్ని రకాల పదార్థాలు పడినప్పుడు ఆ ఖద్దరు పీల్చేసుకుని ఉతికినా సరే ఆ మచ్చ పోదు. అందుకని చాలా జాగ్రత్తగా ఖద్దరు వేసుకున్న వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి అబ్బా చాలా స్టైల్ అంటారు, కాదు, ఆ బట్టలు తేడా పనిచేయవయ్యి. అందుకే వాళ్ళు దూరంగా ఉంటారు అందరికీ. అది అంతకంటే ఏం కాదు. అయితే ఆ ఖద్దరు అలాంటిదో అంతకంటే భయంకరమైంది మనలో ఒకటి ఉంది. అది మన ఆత్మ. తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు అది చాలా తెల్లనిది, చాలా పవిత్రమైంది, చాలా యథార్థమైంది, అంత మంచిది. దానికి ఉన్న వీక్నెస్ ఏంటంటే, ఏమైనా నువ్వు తప్పు చేస్తే దానికి మచ్చ అంటుకుంటుంది. అది ఏం చేసినా పోదు. అది నువ్వు ఏం చేసినా పోదు, ఆ మచ్చలు ఏం చేసినా పోదు. జనాలకి చాలా రకాల ప్రయోగాలు చూడండి. కొత్త షర్ట్ మీద మచ్చ పెడితే నిమ్మకాయ పెడతారు, తర్వాత కెరోసిన్ పెడతారు, నీళ్ళు మందు ఏవో రకాల ప్రయోగాలు చేసినట్టు ఆత్మకి అంటిన మచ్చలు పోగొట్టుకోవడానికి మనుషులు చాలా ప్రయోగాలు చేస్తారు. కాళ్ళతో పోయింటి చెప్పులు లేకుండా నడుస్తారు, ఎక్కడికో ప్రయోగాలకి వెళ్తారు, కిందకి దిగుతారు, పైకి ఎక్కుతారు, మునుగుతారు, తేల్తారు. అన్నీ నేను చేశాను. అన్నీ చాలా కష్టపడతాం, దానాలు ఇస్తాం, ధర్మాలు ఇస్తాం, ఏం చేసినా మచ్చ పోదు. ఎందుకంటే ఆత్మ లోపల ఉంది, నువ్వు దానాలు బయట ఇస్తున్నావు. ఎలా పోద్ది? పోదు. చేసిందేమో పాపం, అది నీ ఆత్మకు అంటుకుంటుంది. అందుకే మనిషికి దేవుడు కావాలి. ఎలాంటి దేవుడు కావాలో తెలుసా? ఈ ఆత్మకు పట్టిన మచ్చలన్నీ ఉతికి బారేసే దేవుని స్తోత్రం. అందుకు మనిషికి దేవుడు కావాలి. పూజ చేసేటప్పుడు చెవు ఇలాగ బొగ్గల మీద అనుకుని అపచారం జరిగిందని ఎందుకు ఒప్పుకుంటారు? ఆత్మకున్న మచ్చలు పోతాయని. నా ఆత్మకున్న మచ్చలు పోగొట్టుకోవడానికి వెళ్ళి ప్రయత్నాలు చేసేటప్పుడు ఒక ఆయన తగిలాడు నాకు. ఆయన నువ్వులు తెమ్మన్నాడు, ఒకరోజు తెచ్చాను. పెసలు తెమ్మన్నాడు, ఇంకా కావాల్సినవి చెప్పేసుకుంటున్నాడు, ఇంట్లో కావాల్సినవి. నాకు అంత సీన్ లేదు, నాకు అంత సామర్థ్యం లేదు. ఇచ్చిన రోజులు ఇచ్చాను, ఇంక నా వల్ల కాదు. నేను అన్నాను, గురువుగారు నేను నీ దగ్గర శిష్యుడిగా జాయిన్ అయిపోతాను. ఆయన దగ్గర జాయిన్ అయిపోయి ఈసారి నేను చెప్పడం మొదలెట్టాను లెక్కలు. అంటే ఏం చేయాలో తెలియక నా ఆత్మకు అంటిన మచ్చల్ని నేను పోగొట్టుకోవడం ఎలాగో నాకు తెలియలేదు. మనిషికి దేవుడు ఎందుకు కావాలో తెలుసా? తన ఆత్మకు అంటిన మచ్చలు పోగొట్టుకోవడానికి. ఇప్పుడు మనిషికి ఈ రెండు విషయాల కోసం దేవుడు కావాలి. కానీ మనిషికి ఎదురైన సమస్య ఏంటంటే, మనిషి మేఘాన్నే పట్టుకోలేడు, కనబడుతున్న మేఘాన్నే. ఈ సృష్టి అంతటికి ఆవలున్నాడు దేవునికి స్తోత్రం. ఈ సృష్టికి ఆవలున్నాడు. ఎందుకంటే కలుగుగాక అంటే తన ముందు కలిగింది సృష్టి. దేవుడు ఎక్కడున్నాడంటే సృష్టికి అవతల ఉన్నాడు. ఈ సృష్టికి ఇంకా ర్యాకెట్లు పంపుతానే ఉన్నారు, వెళ్తానే ఉన్నాయి. సృష్టి ఎక్కడ ఎండ్ అయిందో తెలియట్లేదు ఎవరికే. ఇంకొక 100 సంవత్సరాలు కంటిన్యూగా ఒక వెహికల్ వెళితే అప్పటికి కూడా సృష్టి అవ్వదని రాశాడు ఒక శాస్త్రవేత్త. కానీ దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? ఈ సృష్టికి అవతల ఉన్నాడు. అవతల ఉన్న దేవుణ్ణి మనిషి ఎలా అందుకోగలడు? అందుకోలేడు. అందుకే మనుషులు అయిన మనందరం ఏం చేసామంటే, ప్రతి మతస్థులు దేవుడి దగ్గరికి మనం వెళ్ళలేం కాబట్టి, దేవుణ్ణి మనం చేరుకోలేం కాబట్టి, దేవుడికి మనకి ఎవరైనా మీడియేటర్ ఉంటే బాగున్నాను అనుకున్నాం. ఎందుకు అనుకున్నామో కూడా చెప్తాను. మేము ఎప్పుడు అనుకోలేదు అనుకుంటాం కదా, నేను చెప్తాను నీకు. ఎప్పుడు అనుకున్నామంటే, నేను హిందువుగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్ శ్రీధర్ అని, వాడు బ్రాహ్మణుడు, వాడు నా క్లాస్మేట్. గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ అట్టుపళ్ళు ఇవన్నీ ఇచ్చిన తర్వాత, ఎరా దేని గురించి చేయండిరా అని అడిగేవాడు. నేను నా అవసరాలు నేను చదువుకోలేకపోయినా, సో నాకు చదువుకోవాలరా, నాకు హెల్త్ సెట్ అయిపోవాలి, తలనొప్పి ఎక్కువ ఉండి చదువుకోవాలరా అంటే వాడు ఏదో మంత్రాలు చదివి చెప్పేవాడు. నా దృష్టిలో వాడు ఎవడంటే, నా స్నేహితుడు కాబట్టి వాడు అంటున్నాను అనుకోలేను. నా దృష్టిలో వాడు ఎవడంటే దేవునికి నన్ను గురించి చెప్పే మీడియేటర్, నా గురించి దేవుడికి చెప్పడానికి ఒక మధ్యవర్తి. అర్థమైందా మీకు?
చాలామంది క్రైస్తవులు, మొన్న కూడా ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ, ఆమె క్రిస్టియన్ చర్చికి వెళ్తుంది, నాతో మాట్లాడుతూ, మా అబ్బాయి ఇలాగ మీతో క్లోజ్గా ఉంటాడండి, అలా ఇలా చెప్పారు. అమ్మ చెప్పండి అన్నది, నేను చర్చికి వెళ్తానని. చెప్పండి అమ్మ అన్నాను. ఆమె అన్నది, ఇలాగ ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నామండి, కొంచెం మీరు దేవుడికి చెప్పండి అందామె. అంటే ఆమె ఉద్దేశంలో నేను ఎవరిని? మధ్యవర్తిని. ఎందుకంటే ఆమె మాట్లాడలేదు, ఆమె మాట్లాడలేదని నాకు చెప్పిందనమాట. మీరు ఏ రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఏ గౌరీపట్నాలు అవి మొక్కుని వెళ్తుంటారు కొంతమంది క్రైస్తవులు. వెళ్ళండి, పర్లేదు, అట్నుంచి అలా నరకానికి కూడా వెళ్ళిపోవచ్చు. షార్ట్ కట్ అది చాలా షార్ట్ కట్, వెళ్ళిపోవచ్చు అలాగా. నాకు తెలియనప్పుడు నేను వెళ్ళాను, మోకాళ్ళతో నేను మెట్లు కూడా ఎక్కాను. అయితే అక్కడ చిన్న చిన్న గుడారాల్లాగా ఉంటాయి. గుడారాల్లాగా ఉన్నప్పుడు మన ఆత్మకంటిన మచ్చలు పోగొట్టుకోవడం కోసం ఆ గుడారాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్ను అవుట్ అని ఉంటుంది, ఆ పాస్టర్ ఉన్నాడో లేదో ఉంటుంది అనమాట, కట్టేసి ఉంటాయి. దానికి ఒక కిటికీ డోర్ కొడితే పక్కన కిటికీ ఓపెన్ అవుద్ది. నీ పాపం ఏంటో చెప్పంటాడు. మన పాపం ఏంటో ఆయనకి చెప్పేసిన తర్వాత మనం చిన్న చితక పాపాలు చేస్తామేంటి, అవన్నీ చెప్పిన తర్వాత అతను నువ్వు చాలా పాపాలు చేసావు, 3,000 ఇయ్యి అంటాడు. అయ్యా అంత ఇవ్వలేనండి అంటే ఒక 2,000 ఇయ్యి అంటాడు. 2,000 ఇచ్చేసిన తర్వాత తీసుకుని అతనేమంటాడో తెలుసా, అమ్మ మరి ఆ బిడ్డ కోసం వేడుకుంటున్నాను, నువ్వు కొంచెం దేవుడు చెప్పు అంటాడు. నాకేమో ఇతను మీడియేటరు, ఇతనికేమో మరియ మీడియేటరు. నాకేమో నా పాపాలు ఒప్పుకోవడానికి ఈయన మధ్యవర్తి, ఈయన నా పాపాల గురించి చెప్పడానికి మరియ మధ్యవర్తి. ఆవిడ చెప్పొద్దట. అంటే క్రైస్తవుల్లో చాలామంది కూడా పాస్టర్ గారు చెయ్యేస్తే, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, ఆ పాస్టర్ గారి ద్వారా ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు. మన క్రైస్తవుల్లో చాలామందికి కూడా మధ్యవర్తులు ఉన్నారు. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడో ఎండో, మన మాట దేవుడి దాకా వెళుతుందో వెళ్ళదో. ముస్లిమ్స్ అయితే ఇమామ్స్ ఉంటారు వాళ్ళకి, అంటే దేవుని దగ్గర నుంచి సమాచారం తేవడానికి. హైందవులు అయితే పూజారులు ఉంటారు. క్రైస్తవుల్లో కొన్ని చోట్ల, అన్ని చోట్ల అన్నగాని కొన్ని చోట్ల కొంతమంది సేవకులు మధ్యవర్తులుగా బిహేవ్ చేస్తుంటారు, ప్రయత్నం చేస్తుంటారు. ఒక్క మాటని మీకు చెప్పనివ్వండి, నేను మనిషిని, దేవుడు అనంతుడు, నాకు పరిమితులు ఉన్నాయి, ఆయనకి పరిమితులు లేవు. పరిమితులు లేని ఆయన్ని నేను చేరుకోలేను కాబట్టి నాకు మధ్యవర్తి కావాలి. నిజమే, ఇప్పుడు ఎమ్మెల్యే గారితో నాకు డైరెక్ట్ యాక్సెస్ లేదు మాట్లాడడానికి. ఎవరో ఒకరు పర్సన్ పట్టుకుని ఆయనతో మాట్లాడతాను, ఎవరో ఒకరిని పట్టుకుని ఆయన కూడా వెళ్ళి ఏమంటే ఇతను ఫలానా అని పరిచయం చేస్తారు. ఓకే, అలా నేను మధ్యవర్తిని పెట్టుకోవడానికి ఎమ్మెల్యే గారు మనిషి, మధ్యలో ఉన్నవాడు మనిషి, నేను మనిషి కాబట్టి మధ్యవర్తిత్వం సరిపోతుంది. దేవుడు అనంతుడు, అపరిమితుడైన దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, అపరిమితుడైన దేవుడి దగ్గరికి నా స్వరం వెళ్ళడానికి, అపరిమితుడైన దేవుడి దగ్గర నుంచి వచ్చిన స్వరం నా దగ్గరికి రావడానికి నేను మధ్యవర్తిగా మళ్ళీ మనిషినే పెట్టుకుంటే ఎలా చెల్లుద్ది? ఇప్పుడు సేవకులు వాళ్ళు కూడా పరిమితులు కలిగిన వాళ్ళే కదండి, మేము కూడా చచ్చిపోతాం కదా. తర్వాత పూజారులు కూడా పరిమితులే కదా, వాళ్ళు కూడా మనుషులే కదా, ఇమాములు కూడా మనుషులే కదా. నేను అనేది ఏంటంటే దేవుడు చాలా ఉన్నతుడు, గొప్ప స్థితిలో ఉన్నాడు, నేను చాలా అవసరతల్లో ఉన్నాను. నా శరీరానికి ఎన్నో అవసరతలు ఉన్నాయి, నా ఆత్మకి ఎన్నో అవసరతలు ఉన్నాయి. వీటన్నిటినీ తీర్చగలిగిన వాడు దేవుడే. కానీ దేవుడి దగ్గరికి చేరడానికి నా స్థాయి వేరు, దేవుని స్థాయి వేరు. కాబట్టి నాకు ఒక మీడియేషన్ ఉండాలి, ఒక మాధ్యమం ఉండాలి, ఒక మధ్యవర్తి ఉండాలని నేను మధ్యవర్తిని ఎవరిని ఎన్నుకున్నానో తెలుసా? నాలాంటి ఒక సామాన్యుని ఎన్నుకున్నాను. ఈ లోకంలో ఏ మతం తీసుకున్నా అంతే, వాళ్ళ మనుషులు, వాళ్ళ దేవుడు గొప్పవాడు, వాళ్ళు మధ్యవర్తులుగా పెట్టుకున్న వాళ్ళు కూడా మనుషులే. అందుకే వాళ్ళు దేవుణ్ణి చేరలేరు ఎప్పటికీ, దేవుని చేరలేరు ఎప్పటికీ. అందుకే బైబిల్లో ఒక మాట ఇలా రాయబడింది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. నేను చదువుతాను. కాబట్టి ఆయన బాహువు ఆయనకి సహాయము చేసెను అనే మాట మీరు చూసారా? సంరక్షకుడు అంటే వాళ్ళని కాపాడేవాళ్ళు లేకపోవడం దేవుడు చూసాడట. మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడను. మధ్యవర్తి లేకపోవడం ఏంటి? ఇశ్రాయేలీలు యాజకుల్ని తమకు మధ్యవర్తులు అనుకున్నారు. మన దేశంలో మన కొరకు పూజలు చేసే వాళ్ళని, బాబాల్ని మనం మధ్యవర్తులు అనుకున్నాం.
ముస్లిమ్స్ ఇమాముల్ని మధ్యవర్తులు అనుకున్నారు. మళ్ళీ కొంతమంది తమ సేవకుల్ని మధ్యవర్తులు అనుకున్నారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆకాశం నుంచి నరులను తొంగి చూడగా మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడ్డాడు. అయ్యో, నాకు వీళ్ళకి మధ్యవర్తిత్వం చేసేవాడు ఎవడో లేడేంటి అని అనుకున్నాడట. ఎందుకు లేడు? ఆయన ఎక్కడో ఉన్నాడు, మనం చాలా ఘోరమైన స్థితిలో ఉన్నాం. మనల్ని కలిపేది ఎవరో? ఆయన చెయ్య మన చెయ్య చేతిలో చేసి కలపగలిగే వాళ్ళు ఎవరూ లేరు. అందుకే క్రింద ఏమని రాయబడిందో తెలుసా? ఆయన బాహువు ఆయనకి సహాయము చేశాను. ఆయన బాహు అంటే ఏంటి? ఆయన చెయ్య. ఆయన చూశాడట, మధ్యవర్తి లేకపోవడం చూసి ఆశ్చర్యపడ్డాడట, బాధపడ్డాడట. అందుకే ఆయన చెయ్యి అంటే ఎవరు? ఆయనే. నేను ఒక లాగిపెట్టి కొట్టి నేను కొట్టలేదు, నా చెయ్యి కొట్టిందంటే ఊరుకుంటామా? చెయ్యి అంటే నేనే. బైబిల్ అలా రాశాడంతే. దేవుడు ఆలోచించి, మనుషులు ఎవ్వరూ నా దగ్గరికి రాలేరు, నన్ను చేరలేరు, ఎందుకంటే నేను ఉన్నతుడిగా ఉన్నాను, పరిశుద్ధుడిగా ఉన్నాను, వీళ్ళు పాపులుగా ఉన్నారు. కానీ వీళ్ళు నాకు కావాలి. వీళ్ళని నా దగ్గరికి నడిపించడానికి ఒక్కడు కూడా లేడు. ఎందుకంటే పాపం లేనోడు, మనుషుల్ని దేవుడి దగ్గర నడిపించగలిగినోడు ఎవరో కనపడలేదు దేవుడికి. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు చిన్న పాప నిలబడి చేతులెత్తి ఎత్తుకో అంటది. ఎందుకు? మన హైట్ వేరు, తన హైట్ వేరు. నువ్వు రా నేను ఎత్తుకుంటాను అని ఎంతసేపు అన్నా ఆమె రాగలదా? ఎగురుతుంది, కింద పడుతుంది. అందుకే మనం ఏం చేస్తామో తెలుసా? వంగి ఆమె హైట్కి ఇంకా చిన్నపిల్లడైతే కూర్చుండిపోయి వాళ్ళని ఎత్తుకుని నిలబడతాం. దేవుని స్థాయికి మనిషి వెళ్ళలేకపోతున్నందుకు మధ్యవర్తిత్వం వహించడానికి దేవుడే వంగి మానవ స్థాయికి దిగి నరుడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే బైబిల్ ఎలా చెప్తుంది? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి కూడా ఒకడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. దేవుడు ఒక్కడే, ఎవ్వరూ మధ్యవర్తులు కాదు. దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే. ఈ మాట బాగా అండర్లైన్ చేసుకోండి. మీ ద్వారపుడోళ్ళు ఇంకా గట్టిగా అండర్లైన్ చేసుకోండి. ఎందుకో నేను చెప్తాను తర్వాత. దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఎందుకన్నాడు నరుడని? నరుడిగా వచ్చాడు, నరావతారంగా వచ్చిన క్రీస్తు యేసు అతను మధ్యవర్తి. అంతకుముందు ఎవరంటే అతను ఒక్కడై ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం. ఆ దేవుడు మధ్యవర్తిగా మన దగ్గరికి వచ్చాడు. ఇక మన గురించి మాట్లాడుకుందాం. ఈరోజు నేను నీకు ఒక విషయం చెప్పాను. ఏంటంటే, దేవుడికి నీకు మధ్యన ఎవ్వరు లేరు. దేవుడికి నీకు మధ్యన ఎవరు లేరు. ఉన్న మధ్యవర్తల్లా ఆ దేవుడే. అందుకే గలతీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చాలా వింతైన వచనం. బహుశా చాలాసార్లు మనం చదివి స్కిప్ చేసి ఉంటాం. ఆ మాట నేను చదువుతాను, చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడు. అసలు ఇది తెలుగేనా? ఇది తెలుగేనా? మీకు అర్థమైందా? అసలు మధ్యవర్తి ఒకడికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడేంటి? మధ్యవర్తిగా ఒకనికి ఒకడు మధ్యన ఎవడో ఉండలేడు, దేవుడు ఒక్కడే ఉండగలడు. ఆ వచనం ఏం చెప్తుందో తెలుసా? మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాలేడు, దేవుడు ఒక్కడే ఆ మధ్యవర్తి అవ్వగలడు. హల్లెలూయా. ఆ వచనం అది. దాని కొంచెం తర్జుమాలో బాగానే చేశారు, మనకు అర్థమయ్యే భాషలో చేయలేదు. అరే, ఈ ఊరు అతనికి గొప్పడు ఒకడే అని నా పేరు చెప్పుకున్నాను. నేను మళ్ళీ నా పేరు పక్కన నా పేరు చెప్పుకుని నేను ఈ ఊరికంటే గొప్పనని చెప్పుకోకర్లా. మధ్యవర్తి ఒకడు మధ్యవర్తి కాదు అని దేవుడు ఒక్కడే అంటే, దేవునికి నరులకి మధ్య ఎవడో మధ్యవర్తిగా ఉండలేడు, దేవుడు ఒక్కడే ఉండగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుడు మనతో స్పష్టంగా చెప్తున్న మాట, నీకు దేవుడికి మధ్యన ఎవరు లేరు. దేవుడే నరునిగా వచ్చి, దేవుడే యాజకుడుగా ఉండి, దేవుడే ఉత్తరవాదిగా ఉండి, దేవునికి మనకి మధ్యన ఉన్నాడు. దేవుని వద్దకు చేరడానికి దేవుడే నరునిగా వచ్చాడు. దేవుడే దేవుని వద్దకు చేరడానికి మనకి దారి అయ్యాడు. అందుకే ఏమన్నాడో తెలుసా? నేనే మార్గమును. ఎక్కడికి? యేసుప్రభు ఎక్కడికి మార్గం? స్వస్థతలుగా. ఎక్కడికి మార్గం? అప్పులు తీర్చడానిక? అవన్నీ చేస్తాడు కాదంట్లా.
కానీ దేవుడు ఎక్కడికి మార్గం? నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడనుందా వెళ్ళడనుందా? చెప్పండి. రాడని అనకూడదు కదా, వెళ్ళడని అనాలి కదా. అక్కడున్నవాడు ఇక్కడున్నాడు కాబట్టి, అక్కడున్నాడు మార్గమే ఇచ్చాడు కాబట్టి నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. దేవుని స్తోత్రం. రాలేడు. యేసే దారయ్యాడు. ఆయన మార్గం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన మధ్యవర్తి. మనం ఈ ఇంటి నుంచి ఇంటికి వెళ్ళడానికి మధ్యలో దారి ఉంటుంది, అది మాధ్యం. అది దేవుని దగ్గరికి మనం వెళ్ళడానికి మనకున్న మధ్యవర్తి ఎవరో తెలుసా? యేసు. ఆయనే మార్గమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరి మనసుల్లోంచి మా స్థానాన్ని కొంచెం మార్చండి. మమ్మల్ని మీరు మధ్యవర్తులు అనుకోవద్దు. ఏ సేవకుడు దేవునికి మీకు మధ్యవర్తులు కాదు. మరి మీరు ఎవరండి అని అడిగితే మేము ఎవరమంటే, నువ్వు ప్రభువుని నమ్ముకోనప్పుడు మేము ప్రభువుని పరిచయం చేసే సువార్థికులం. హల్లెలూయా. మధ్యవర్తులం కాదు. మేము వచ్చి యేసు ప్రభు అంటే ఇంత గొప్పోడు, ఇలా ఉంటాడని పరిచయం చేశాం. నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పామా? నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నాతో ఏమన్నా మాట్లాడితే నీకు చెప్తానని చెప్పామా? చెప్పండి. నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పామా సువార్త? నువ్వు ప్రార్థన చేసుకో, నేను ప్రార్థన చేస్తానప్పుడు స్వస్థత వస్తుందని చెప్పామా? నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను ఓదారుస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం. పరిచయం చేస్తున్నాం, మీడియేటర్స్ కాదు మేము. నువ్వు నాకు నేను దేవునికి ఇస్తాను, దేవుడు నాకు ఇస్తే నేను నీకు ఇస్తానని చెప్పట్లేదు సువార్త. జనాలు అలా అపార్థం చేసుకున్నారు. సువార్త అంటే ఏంటంటే ప్రభు తెలియని వాళ్ళకి ప్రభువుని పరిచయం చేయడం. సరే, నమ్ముకుని ప్రభు దగ్గరికి వచ్చావు, చర్చిలో మేము చేస్తున్నది ఏంటో తెలుసా? అప్పుడు కూడా మధ్యవర్తిత్వం కాదు. అప్పుడు దేవుని వాక్యం అంటే ఏంటో మీకు చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే నువ్వు దేవునితో కనెక్ట్ అవ్వడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవునితో అనుసంధానం అవ్వడానికి, దేవుణ్ణి కలుసుకోవడానికి. ఎందుకంటే మాకేమీ సంబంధం లేదు మిమ్మల్ని దేవుడికి కలపడానికి. మేము మధ్యలో ఉండి ఓ చెయ్యి మీతో పట్టుకుని ఫెవికాల్ లాగా, ఇంకో చెయ్యి దేవుడితో పట్టుకుని మధ్యలో ఉండేవాళ్ళం కాదు మేము. మా చెయ్యి దేవుళ్ళో ఉంటుంది, మీ చెయ్యి కూడా దేవుని చేతిలో పెట్టడం మా డ్యూటీ. దేవుని స్తోత్రం. అంతే. మధ్యలో ఉండి అంతా మేమే కనపడతాం, అంతా మా దగ్గరికి రండి. ఒకసారి రాజు వాళ్ళు మీటింగ్కి వెళ్ళారు. వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు కాళ్ళకి దండం పెట్టుకుని కానుక చేతిలో పెట్టి వెళ్తున్నారు. కాసేపు చూశాను, బాధేసేస్తుంది నాకు. ఎందుకంటే అసలు ఎవరి కాళ్ళు మనం పట్టుకోకూడదు బైబిల్ ప్రకారం. పేతురుని కొర్నేలు కాళ్ళు పట్టుకుంటుంటే పేతురు ఏమన్నాడు? గబుక్కలు లేపి, నేను కూడా నీ వంటి నరుడనే, నీ వంటి వాడినే, నేను గొప్పవాడిని కాదు. ఎవరిలాంటి వాడితో పోల్చుకున్నాడు? అన్యజనుడు, బాప్తిసం కూడా పొందలేదు. అపోస్తులైన పేతురు బాప్తిసం కూడా పొందనోడితో ఏమన్నాడు తెలుసా? నేను నీలాంటి వాడినే అన్నాడు. ఈయనేం చేస్తున్నాడో తెలుసా? నుంచుని కాళ్ళు పట్టుకుంటున్నాను. నేను కాసేపటికి అయిపోయిన తర్వాత ఆయనతో, అయ్యా ఇలా కాళ్ళు పట్టుకోవడం కరెక్ట్ కాదు కంటే, అలా అనకూడదండి, ఈ ఊరిలో వాళ్ళకి మనం దేవుళ్ళు అంటోళ్ళం అన్నాడు. వాళ్ళు ఇంకేమనుకుంటారు? ఆయనకి ఇచ్చి దేవుడికి ఇచ్చేసాం అనుకుంటాడు. ఆయన ఇలా చేయగానే దేవుడు నన్ను తాకాడు అనుకుంటాడు. ఆయనకి చెప్పేశాం కదా, దేవుడికి చెప్తాడులే అనుకుంటాడు. ఇక ఈ ఊరోళ్ళందరికీ మధ్యవర్తి ఎవరంటే ఈ సేవకుడు. దేవుడు వచ్చింది అందుకు కాదు, దేవుడు కోరుకున్నది అది కాదు. బైబిల్ ఎంత బాగా చెప్తాడంటే, బైబిల్లో ప్రార్థన చేయడం గురించి ఏమంటాడో తెలుసా? మీరు విశ్వాసం ఉంచిన తర్వాత పరిశుద్ధాత్మను మనకిస్తాడట. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మని ఇచ్చిన తర్వాత మోకరించి ప్రార్థించేటప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయం 26, 27, 28 వచనాల దగ్గర ఏం చెప్తాడో తెలుసా? మీకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి మీలోనున్న ఆత్మ యుక్తముగా ప్రార్థన చేస్తూ మీ పక్షాన మొరపెడతాడు. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ అంటే ఎవరు? దేవుడు నీలోకి వచ్చి ప్రార్థన కూడా ఆయనే చేస్తాడు. మళ్ళా పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి రాదండి, మీరే ప్రార్థన చేయండి అని నువ్వు అనకూడదని నేను చెప్పిన మాట నువ్వు అర్థం చేసుకో. నీకు ప్రార్థన చేయడం రాదని, అయ్యగారు నాకు ప్రార్థన చేయడం రాదు, ఎందుకంటే మా శ్రీధర్ చెప్పాను కదా, మనకు ఆ మంత్రాలు రావు కాబట్టి అడిగి చెప్పి మ్యాటరు, అరే ఈ విషయం ఈ సమస్య ఉంది. ఓసారి అయితే అరే అమ్మాయికి లెటర్ రాసాను, మంచిగా మనకి రిప్లై మంచిగా వచ్చేలా కూర్చో చేరండి, చెప్తాను రా అని చెప్పేసి వెళ్ళిపోయాడు.
అంటే ఏం ఆ వయసులో అలా ఉంటుంది. అంటే ఆ భాష మనకు తెలియదు, వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెప్పలేం అని మనకు మధ్యవర్తి అవసరమయ్యాడు. ఏసేమంటున్నాడో తెలుసా? మధ్యవర్తులు కాదు నేను చెప్పేది, నీలోకి ఆయనే వస్తాడు. నీలోకి దేవుడు ఆత్మగా వచ్చి ఎలా ప్రార్థన చేయాలో ఆయన నీకు నేర్పిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇంకా మధ్యవర్తి? నీలో ఉండి ప్రార్థన ఆయనే చేస్తున్నప్పుడు ఎందుకు ఇంకా మధ్యవర్తి? అంటే బైబిల్ చదువుతున్నప్పుడు అర్థం అవట్లేదండి, బైబిల్ పాస్టర్లకే అర్థం అవుద్ది కదా అని కనుక అన్నావు కనుక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనందరికీ తెలిసిన ఒక మాట అండి అది. ఇందుని గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచనో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు అని రాయబడింది అనే వచనం అందరికీ తెలుసా తెలీదా? రైట్. అందులో చిన్న క్వశ్చన్ అడగనా మిమ్మల్ని. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అని ఉంది కదా. ఏటి కోసం చెప్తున్నాడు? వేటి కోసం చెప్తున్నాడు? కొన్నిసార్లు కొన్ని పాటలు ఉంటాయి, చేప కడుపులో యోనా గురించి చెప్పి అవి కంటికి కనబడవా? చెవులు కనపడ్డాయి, ఉదయాన్ని గోచరించాయి. ఏంటి చేప కడుపులో షేకేలు రావడం, అద్భుతాలని కనబడ్డాయి జనాలకి, వినబడ్డాయి జనాలకి, మనసుకి అర్థమైంది. ఈ రిఫరెన్స్ అదిగా చెప్తుంటా. ఈ రిఫరెన్స్ని తీసుకెళ్ళి మిరాకిల్స్కో అద్భుతాలుగా పెట్టేసారు, అన్నీ కనపడతాయి. దేవుడు నీ కోసం ఏ అద్భుతం చేసినా అది కనపడద్దు. దేవుని స్తోత్రం. అది నీకు అర్థమవుతుంది, నీ మనసుకు తెలుస్తుంది. ఖచ్చితంగా అది నీకు తెలిసేలాగే దేవుడు. ఇప్పుడు ఈ ప్రసంగం నేను ఎలా చేస్తున్నాను చెప్తారా? ఆత్మ వల్లనే. నీకు బోధించేవాడు దేవుడు. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ ఎలా అంటది, వారు దేవుని చేత బోధించబడతారు. నీకు బోధించేవాడు దేవుడు. ఎందుకంటే కొరింథీ పత్రిక 12వ అధ్యాయం అంటాడు, బోధించు కృపావరము, బుద్ధివాక్యం అనే కృపావరము. రోమ 12వ అధ్యాయం 7వ వచనం అంటాడు, బోధించు కృపావరం. మేము బోధించు వరాన్ని కలిగి ఉన్నాం. ఎలాగో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్ముడు ఎవరంటే దేవుడు. దేవుడు నాకు ఈ వరం ఇచ్చి నాలో నుంచి నీతో మాట్లాడుతున్నాడు. నేను మధ్యవర్తిని అయితే విషయం తెచ్చుకుని నేను నీకు చెప్పుండేవాడిని. నేను మధ్యవర్తిని కాదు, ఇప్పుడు నేను కాదు, నాలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. దేవుని స్తోత్రం. ఏ సేవకుడు నిలబడి వాక్యం చెప్తున్నా అది తన టాలెంట్ ద్వారా చెప్తే మనకు ఆహా భలేగా ఉందనిపిస్తుంది. అదే దేవుడు మాట్లాడితే నీ హృదయానికి దాని యొక్క స్పర్శ తెలుస్తుంది. దేవుని స్తోత్రం. నీ హృదయంతో దేవుడు మాట్లాడతాడు. నీ హృదయంలో ఈరోజు ఎందుకు మార్పు కలిగింది? మీ అమ్మగారు గుండెలు బాదుకుని ఏడ్చినప్పుడు మానలేదు తాగుడు నువ్వు. మీ నాన్నగారు జోకలిచ్చి కొట్టినప్పుడు నువ్వు అటువైపు తిరగడం మానేలేదు. నీ భర్త ఎన్ని రకాలుగా చెప్తున్నా సరే నీ గాడుతనం పోలేదు. ఎందుకు చచ్చుకొచ్చిన తర్వాత మారావు? అయితే మనుషుల మాటలు కాదు ఇవి, మనుషుల మాటలు కాదు. మా మాటలు అయితే మేము మధ్యవర్తులమే. మీకు వినబడుతున్నవి దేవుడు రాయించిన దేవుని మాటలు. దేవుని స్తోత్రం. దేవుడు ప్రేరేపించి పలికిస్తున్న దేవుని మాటలు కాబట్టి దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. మధ్యవర్తులు లేరు ఇక్కడ. దేవుని స్తోత్రం. చదివితే నీకు అర్థమవుతుంది. నీకు అర్థం అవ్వకపోతే ఆల్రెడీ దాని గురించి చదివినప్పుడు దేవుడు ఎవరికో చెప్పున్న మాటలు అంటే అది కూడా దేవుని ద్వారానే మన దగ్గరికి వస్తుంది. దేవుడు ఏమనుకున్నాడంటే అన్ని డైరెక్ట్ చేశాడు. ప్రార్థన ఆయన హెల్ప్ చేస్తాడు, వాక్యం చదువుతుంటే ఆయనే సహాయం చేస్తాడు. ఈ మాట మర్చిపోవద్దు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. నేను విశ్వాసంగా ఉన్నప్పుడు తెగ డౌట్లు వచ్చేసి విపరీతంగా. సేవకులు ఎవరైనా పొరపాటున మా చర్చికి వాక్యం చెప్పడానికి వస్తే నేను మా పాస్టర్ గారితో, అమ్మగారు ఈరోజు రాత్రి పాస్టర్ గారిని మా ఇంటి దగ్గర ఉంచుతానంటే, అబ్బో ఎంత అలాగా ఒబీడియంట్ ఎంత అలా అనుకుని భోజనం చేసిన తర్వాత మా ఇంటికి తీసుకెళ్ళిపోయి 4 గంటల వరకు ఇంక మాట్లాడటమే. ఆయన, నాన్న పొద్దున వాక్యం ఉంది కదా, ఇంకొక క్వశ్చన్ అండి. కొన్ని చెప్పేవారు కాదు, కొంతమంది తిట్టేవారు, కొంతమంది ఇన్ని డౌట్లు వస్తే నువ్వు నరకానికి పోతావు అన్నాడు ఒక ఆయన. నాకేం చేయాలి నాకు అర్థం అట్లా. కానీ ప్రభు నాకు కృప చూపించాడు. ఒక దినాన నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నేను చదువుతుంటే నాకు మామూలుగా ఏదో ఎవరో ఒక పర్సన్ రాసింది అంటే అంతకుముందు వరకు దేవుడు రాసింది అది మనకు అర్థమవుదు.
కానీ అప్పుడు ఒక వ్యక్తి రాసింది ఇంకో వ్యక్తి చదువుతున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే దీన్ని రాయించిన వాడు నాలో ఉండి చదివిస్తున్నాడు. హల్లెలూయా. వాక్యం రాశారు, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాశారు. ఇప్పుడు నేను ఎలా చదువుతున్నాను? పరిశుద్ధాత్మ సహాయంతో చదువుతున్నాను. నాకు కొంత అర్థం అవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇంకొంచెం అర్థం అవడం మొదలుపెట్టింది. చర్చిలో వాళ్ళతో షేర్ చేసుకుంటుంటే అందరూ ఆశ్చర్యపోయి, వీడికి ఇంత నాలెడ్జ్ ఎక్కడిది, వీడు ఎక్కడికైనా క్లాసులకి వెళ్తున్నాడా, ఎక్కడికి వెళ్తున్నాడు అందరూ అనుకునేవారు. ఒక టైంలో నేను ఇంకా హై స్టాండర్డ్ ఏదైనా చెప్పేసాను అనుకున్నా, మామూలుగా నాకు అర్థం చెప్పేస్తే వీడు దుర్బోధ చేసేస్తున్నాడు. తర్వాత ఎప్పుడు 5-6 సంవత్సరాలకి వాళ్ళు నాకు కనబడినప్పుడు, నువ్వు అప్పుడు చెప్పావు కదా అది నిజమేట, పలానా పాస్టర్ గారు వచ్చి చెప్పారు నేను అనుకున్నాను. అప్పుడు నాకు చెప్పేసి ఉంటాడు దేవుడు. అందుకే ఇందులో అతిశయించడానికి ఏమీ లేదు, దేవుడు మనకి చెప్పాడు. దేవుని స్తోత్రం. ఇంకేమీ లేదు. నేను ఈరోజు మీ అందరికీ చెప్తున్నది, నువ్వు బైబిల్ని ఓపెన్ చేసే ముందు, దేవా చదువుతున్నాను, నాకు అర్థం అవడానికి సహాయం చేయి. బైబిల్లో నీకు 1% అర్థమైతే, 1% నీకు ఎక్కువ కాదు, 1% నీకు అర్థమైతే దేవుణ్ణి విడిచిపెట్టి బతకవు నువ్వు. దేవుని స్తోత్రం. 1% అర్థమైతే, ఇక అంతకంటే అర్థమైందని ఇంక వేరే విషయం. చాలామందిని ప్రభు దగ్గర తీసుకొస్తాం. ఆ 1% అన్న ప్రభు నేను చదువుతున్నాను, నీ గ్రంథంలోంచి కొన్ని విషయాలన్నా నాకు అర్థమయ్యేలాగా సహాయం చేయను. దేవుని ఆత్మ నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీకు మధ్యవర్తులు లేరు. ఇప్పుడు బోధలు ఏంటో తెలుసా? తరానికి ఒకడు వస్తే కానీ బైబిల్ అర్థమవుదట. ఇదేంటిది? తరానికి ఒకడు వచ్చి బైబిల్ అర్థమయ్యేలాగా తరానికి చెప్పాలట. ఎంత చదివి నువ్వు వచ్చి ఏం చదివేమమ్మా? దేవుని ఆత్మ మర్మములన్నిటినీ మనకి బయలుపరుచుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ తరానికి ఒకటి ఎవడికి రావాలంటే ఆత్మ లేనోడి కోసం రావాలా? ఎవరైతే ఆత్మ లేదో ఆ సంఘాల్లో ఆత్మ లేవనుకోండి, పరిశుద్ధాత్మ లేదనుకోండి, అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది కదా. మరి అప్పుడు ఎవడో ఒకడు రావాలి, ఆత్మ చెప్పింది ఇని, ఓహో బైబిల్ ఇలా చెప్పింది, ఆ ఒకడో ఏం చెప్పినా నమ్మేస్తారు. ఎందుకంటే ఆత్మ లేదు. మీరందరూ దేవుణ్ణి ఆత్మ రూపంలో పొందుకోండి. హల్లెలూయా. వదలొద్దు, ప్రభా నాకు నీ ఆత్మ దయచేయి, నాకు నీ ఆత్మ దయచేయి. ఈ సంవత్సరం టార్గెట్స్లో ఎవరన్నా పరిశుద్ధాత్మ పొందుకోలేని వాళ్ళు ఉంటే పెట్టేసుకొని టార్గెట్, నాకు నీ ఆత్మ నువ్వు నాకు ఇస్తావేవ్వా. మన వాళ్ళు అందరూ ఎలాంటి వాళ్ళు చెప్పనా? పరిశుద్ధాత్మ గురించి ఈరోజు రాత్రి కనుక ప్రార్థన స్టార్ట్ చేశారనుకో, దేవ నన్ను ఆత్మతో నింపు, ఎలాగైనా నింపు. 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు నీరసం అయిపోయింది. ఇక అదే అప్పు గురించి మొదలెడతాయండి. సంవత్సరం 2 అప్పు తీరిదాకా అప్పు గురించి ప్రార్థన వదలదు. రోగం పోయేదాకా రోగం గురించి ప్రార్థన వదలరు. కానీ పరిశుద్ధాత్మ గురించి మాత్రం ఊపిరాగానే చేసి వెంటనే చల్లారిపోతారు. అందుకే కదా ఎవడో వచ్చి మన నెత్తి మీద కూర్చుంటున్నాడు. ఏ బోధలు పడితే ఆ బోధలు వచ్చి మన నెత్తి మీద ఎందుకు కూర్చున్నాయో తెలుసా? నీలో దేవుని ఆత్మ లేదు కాబట్టి. నీలో దేవుని ఆత్మ ఉంటే ఆ ఆత్మ అన్నింటిని గురించి నీకు బోధించిన. దేవునికి స్తోత్రం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? దేవుడు నేరుగా మనుషులతో ఆయన ఎలాంటి బంధాన్ని కలిగి ఉన్నాడో చెప్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవరో మీకు బోధించక్కర్లేదు. దేటి మాట అర్థం? మళ్ళీ ఇంకొకటి ఎవడో రావాలి, తరానికి ఒకటి రావాలి, తాతయ్య రావాలంటారేటి? ఏముందండి ఇక్కడ? ఏముందండి అక్కడ? చూడండి. అయితే ఆయన వలన పొందిన అభిషేకం మీలో నిలుచున్నది కనుక ఎవ్వడు మీకు బోధించక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్నది. దేవుని స్తోత్రం. నాలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ, ఇక్కడ సేవకుల్లో ఉన్న ఆత్మ అన్నిటి గురించి మనందరికి బోధిస్తాడు. హల్లెలూయా. ఇంకొకరు ఎవరో వచ్చి మనకు చెప్పక్కర్లేదు. ఆత్మ కలిగిన వాడి ద్వారా ఇతరులకు దేవుడు బోధిస్తాడు. ఆత్మ కలిగిన వాడికి ఆత్మే మనలో ఉండి బోధిస్తాడు. నేను బైబిల్లో నాకేమైనా తెలిస్తే నేను 100% చెప్పగలను. 0.01% కూడా నేను కృషి చేయలేదు. ఎవరన్నా కొన్నిసార్లు ఎప్పుడన్నా విన్నప్పుడు ఈయన తెగ చదివేస్తాడేం బైబిల్, ఈయన తెగ, ఏమీ కాదు. దేవుని సహాయం. దేవుని స్తోత్రం. నువ్వు కూడా ఇంతకంటే బాగా చెప్పగలవు. నువ్వు ఇంతకంటే గొప్ప విషయాలు నీకు అర్థమవుతాయి. నేనేం చెప్పలేదు. ఒకవేళ చెప్పగలడానికి నా దగ్గర కొన్ని ఉన్నాయి విషయాలు నాకు దేవుడు చెప్పినాయి. అంతకు మించిన 100 రెట్లు నువ్వు బోధించగలవు. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒక్కడే. హల్లెలూయా. ఆ ఆత్మ అన్నిటినీ పరిశోధించుచున్నాడు. ఆత్మ దేవుని మర్మాలని పరిశోధించుచున్నాడు. అక్కడ వాకి రాయబడింది. దేవుడు మధ్యవర్తిగా ఒకరిని ఉంచాలనుకోలేదు.
నేరుగా నీ ప్రార్థన వింటాడు, నీతో ప్రార్థన చేపిస్తాడు. అందుకే ఒక మాట ఉంటుంది, ఎంత విచిత్రమైన మాట, ఎక్కడ ఇద్దరు కూడి ఉంటే వారి మధ్య పాస్టర్ గారు ఉండొచ్చు కదా, పాస్టర్ గారు ఉండి దేవుడికి పంపచ్చు కదా ప్రార్థన. ఏమన్నాడు ఆయన? వారి మధ్యన నేనుంటాను. హల్లెలూయా. అంటే నువ్వు చిన్నది మనసులోంచి చిన్న ప్రార్థన చేసినా దాన్ని వినడానికి ఆయన నీ దగ్గర ఉన్నాడు. నీ ప్రార్థన నేరుగా ఆయన దగ్గరికి వెళుతుంది, ఆయన స్వరం నేరుగా నీ దగ్గరకు వస్తుంది. నువ్వు నిద్రపోతున్నప్పుడు దర్శనాల్లో మీ పాస్టర్ గారి నోట్లోంచి పలికెత్తున్నాడు, నేరుగా ఆయన మాట్లాడతాడు. దర్శనాల్లో నేరుగా మాట్లాడుతున్నాడు, ప్రవచనాల్లో నేరుగా మాట్లాడతాడు. మోకరించి ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థనలో నేరుగా నీ హృదయంతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక మధ్యలో ఇంకొకటి ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. నీకు నాకు మధ్యన, లేదా నాకు దేవునికి మధ్యన ఇంకొకటి ఉండాలని కోరుకోవట్లేదు. దేవుడికి నువ్వంటే ఎంత ప్రేమ అంటే ఆయన నీతో నేరుగా మాట్లాడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీ మాటలు నేరుగా వినాలనుకుంటున్నాడు. బైబిల్ చదువుతున్నప్పుడు నేరుగా ఎంతో కొంత నీకు అర్థమయ్యేలా చేయాలనుకుంటున్నాడు. ఇంకో మాట ఉంటుంది, మనకు బాధ వేస్తున్నప్పుడు, మన అన్ని జనులుగా ఉన్నప్పుడు బాధ వేస్తున్నప్పుడు ఓదార్పు కోసం మనం ఏమనుకుంటాం, ఇప్పుడు మా అక్క ఉంటే బాగున్ను, మా అన్నయ్య ఉంటే బాగున్ను, ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఉంటే బాగున్ను, ఇప్పుడు వాళ్ళు ఉంటే బాగున్నాను అనుకుంటాం. కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత ప్రభు ఏమన్నాడో తెలుసా? ఆదరణకర్తను మీ వద్దకు పంపుదును. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీకు ఓదార్పు ఎక్కడి నుంచి? మా పాస్టర్ గారు చెప్పుకున్నానండి, చాలా ఓదార్పు కొంత అన్నావు కనుక. ఏమంటే సేవకులు మీ దగ్గర ఎవరన్నా అలాగంటే చాలా పెద్ద పాపం జరిగిపోతుంది. మన చర్చిలో చాలా పెద్ద పాపం జరిగిపోతుంది. మధ్యలోకి వచ్చే మనం దేవుడికి విశ్వాసకి మధ్య దేవుడి కోపం వచ్చేద్ది. దేవునికి విశ్వాసకి మధ్యలోకి వద్దు. మన పని ఎప్పుడు ఇలా చెయ్యిస్తున్నారనుకోండి, విశ్వాస చేయి దేవుడికి చెప్పుకోని. నేను కూడా చెప్తాను నీకు, నువ్వు కూడా చెప్పుకో. నేను కూడా ప్రార్థన చేస్తాను దేవుడిని నిన్ను బలపరచమని, నువ్వు కూడా ప్రార్థన చేసుకో బలపరచమని. ఎందుకంటే ఆయన నిన్ను అనాథగా విడవలేదు. దేవుని స్తోత్రం. ఆత్మగా నీలోనికి వచ్చాడు. నిన్ను వ్యక్తిగతంగా నేరుగా ఆయన ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకొక వ్యక్తి ద్వారా కాదు. ఒక్కొక్కసారి పాడతాం, ఎవరు లేక ఒంటరినై. యేసుప్రభు నమ్ముకున్నవాడికి ఎవరూ లేని పరిస్థితి ఎప్పుడైనా వస్తుందా? అందరూ పోయినా యేసయ్యనే ఉంటాడు కదా నీ దగ్గర, ఉంటాడా? మరి ఎవరు లేక ఒంటరి ఇప్పుడయ్యో అంటే ఎవరినో నువ్వు మధ్యవర్తి అనుకున్నావు నిన్ను ఓదార్చడానికి. ఆ వ్యక్తి వెళ్ళిపోగానే ఎవరు లేక ఒంటరి అనుకున్నావు. దేవుడే నీకు మధ్యవర్తి, దేవుడే నీకు దేవుడు అని నువ్వు అనుకుంటే నువ్వు ఎప్పటికీ ఒంటరిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నువ్వు మధ్యవర్తిగా ఎవరినో పెట్టుకున్నావు. నేను చెప్పాలనుకుంటున్నది అదే. నీ ప్రార్థన విషయంలో, నీ అవసరతల విషయంలో, బైబిల్ గురించిన విషయంలో, దేవుని మాట నీ దగ్గరికి రావడం విషయంలో, ఆదరించబడే విషయంలో, అన్నిటిలో ఇంకొకరు ఎవరినో నువ్వు మధ్యవర్తిగా పెట్టుకున్నావు. మేము అందరం సహకారులం. నీకు సేవకులు కావాలి, నీకు మెంటర్స్ కావాలి, నీకు ఏమైనా డౌట్లు వస్తే అడగడానికి, ఇబ్బందులు వస్తే చెప్పుకోవడానికి. కానీ మేము అందరం ఏం చెప్తాం నీకు? నువ్వు చెప్పిన తర్వాత దేవుని మీద అనుకో, దేవుడి మీద ఆధారపడు, ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం చేయి. నేనున్నాను కదా అన్నారంటే ఆ పాస్టర్ సరైనడు కాదు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా, నాకు చెప్పావు కదా, నేను చెప్తానులే దేవుడికి అన్నాడంటే ఆ సేవకుడు సరైన సేవకుడు కాదు. ఆ సేవకుడు దేవునికి నీకు మధ్యకు వచ్చాడు, దేవుణ్ణి నిన్ను దూరం చేశాడు. దేవుణ్ణి నిన్ను దగ్గర చేసేవాడే దేవుని సేవకుడు. దేవుని స్తోత్రం. ఎవరైతే మధ్యకు దూరారో వాళ్ళు దేవుని సేవకులు కాదు, వాళ్ళు దయ్యపు సేవకులు. వాళ్ళు గుర్తెట్టుకో. జనాలకి ఈ దేవుని మధ్యవర్తిత్వం అలవాటు తెలియక ఏం మొదలు పెట్టారంటే, ఈ ఆర్సీఎం వాళ్ళు అందరూ ఈ మరియని, చచ్చిపోయిన పోపులు వాళ్ళకి చేస్తుంటారు ప్రార్థన. అమ్మ మరియ, వీరందరి అప్పుల కొరకు విజ్ఞాపన చేస్తున్నావు, నువ్వు నీ ప్రియ కుమారుడికి చెప్పు. మరి అక్కడ సమాధిలో ఉంది, ఎక్కడ చెప్పుద్ది? ఎలా చెప్పుద్ది? పోపులు అందరూ చచ్చిపోయిన బాడీ దగ్గరికి వాళ్ళ బాడీలను ఇలా జాగ్రత్తగా అద్దాలు అవి పెట్టి దాస్తారు. ఎప్పుడైనా చూడండి, నెట్లో దొరుకుతాయి పోపుల బాడీలు. వెళ్ళిపోయి ఆ అద్దం మీద చెయ్యేసి ఆ బాడీకి ఆడికే దిక్కు లేదు, లోపల చచ్చిపోయినాడు. మన అందరి బతుకు అంతే కదండి. చచ్చిపోయినోడు పెట్టిలో కన్నా వెళ్ళి పడుకుంటాం, మనం పడుకోగలం. నలుగురు లేపు అందులో పడేయాలి మనల్ని. చచ్చిపోయినోడు బ్రతికంతా ఆ పెట్టి మీద చేయేసి ఆ పోపుకి చేస్తారు. ఇదిగో మేమందరం నీకు చెప్తున్నాం, నువ్వు దేవుడికి చెప్పని. ఎవరో నీ నెత్తి మీద మధ్యవర్తి ఉన్నారు అని అనుకుంటే దేవుడికి నీకు మధ్యన సంబంధం తెగిపోద్ది. ఇంకొంతమంది ఏమయ్యారు, ఇప్పుడు రాయమండ్రి ఇప్పుడు ఇక్కడ కూడా తిరుగుతున్నారని తెలిసింది. ఇదే ఈ దేవునికి భార్య ఉందని చెప్పే బ్యాచ్ ఉంటుంది.
వాళ్ళు ఏం చెప్తారంటే పరలోకపు తల్లి ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మనకు కుటుంబం పైన తండ్రి ఉన్నాడు అంటే తండ్రికి తల్లి ఉందని ఎవరన్నా కనుక వస్తే అర్జెంటుగా బయటికి గెంటేసి తలుపులేసి అంటే అమ్మో అలా చేయకూడదు అంటారేమో. చూడండి ఒక వచనం చూపిస్తాను మీకు. యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం నుంచి, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపనివాడు, ఆ బోధయందు నిలిచి ఉండివాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనాను ఈ బోధను తేక అంటే తండ్రి కుమారుడు కాకుండా మళ్ళా తల్లి బోధ తెచ్చడానికి ఎవడైనాను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకోవద్దు. ప్రైజులాట చెప్పకూడదట, వందనాలు చెప్పకూడదట. శుభమని గనక నువ్వు చెప్పావా వాని దుష్టక్రియల్లో పాలివాడగును. ఆడు ఎంత దుష్టుడో అందులో పార్ట్నర్షిప్ వచ్చేద్దంట నీకు. ఆడు ఎంత దుష్టి, ఎన్ని ఆత్మల్ని నాశనం చేసి ఉంటాడు. ఆడ దుర్బోధతో దేవునికి భార్య ఉందనో ఇంకోటో బోధ తెచ్చి ఎంతోమందిని చెడగొట్టి పోళ్ళంత కొండంత పాపం కూడగట్టుకుని ఉంటాడు. ఆడు మీ ఇంటికి వచ్చి లారీ ట్రిప్ వేసిపోతాడు. కొంత పాపం లారీ అంత పాపం ఇచ్చేసిపోతాడు. వాళ్ళు చెప్పింది తేడా అని తెలిసింది నిర్దాక్షిణ్యంగా అర్జెంటుగా బయటికి వెళ్ళిపో. ఎందుకంటే కరోనా ఉన్న వాళ్ళని ఎలాగా దూరంగా చూసేవాళ్ళు అంటుకుంటుందేమో అని. వీడు అంతకంటే ప్రమాదం వాళ్ళు. ఇంకా బయట నుంచే తలుపులేసి వాళ్ళని పంపించాలి. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, తల్లిని నమ్ముకోకపోతే పరలోకం లేదు. ఇప్పుడు మధ్యవర్తి ఎవరట చెప్పండి గట్టిగా, తల్లి. బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే. ఈ స్త్రీని తీసుకొచ్చి మధ్యవర్తి చేశారు. ఆమెను నమ్ముకుంటే కానీ పరలోకం వెళ్ళలేము అనేసరికి వాళ్ళు పెద్ద చర్చి, అక్కడ జనాలు, అమ్మకు ప్రార్థన, అమ్మకు ఫోటోలు, అమ్మకు పూజలు, అమ్మ కోసం ప్రకటన. ఇంకంతా తల్లి 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 పరలోక తల్లి అయిపోయింది. ఎంత భయంకరం. కొన్ని డినామినేషన్లు ఎలా ఉంటాయో తెలుసా, ప్రసంగం మొదలెడితే ఆ డినామినేషన్ స్టార్ట్ చేసి చచ్చిపోయి ఆయన ఒక 50 సంవత్సరాలు అయిపోద్ది. ప్రసంగం మొదలెట్టగానే ఫస్ట్ ఆ పేరు, మళ్ళీ ఒక 5 నిమిషాలకు ఒకసారి ఆ పేరు పడుతుంది, మళ్ళీ 5 నిమిషాలకు ఒకసారి ఆ పేరు పడుతుంది. అలాగ ఈ విశ్వాసుల మనసు దేవుడి మీద ఉంటుందా, ఆ స్థాపించిన వ్యవస్థాపకుడి మీద ఉంటుందా చెప్పండి. అదే పన అంటే వీళ్ళు ఏమనుకున్నారు. మొన్న ఒక ఆయన అన్నాడు, ఓ పెద్ద సేవకుడి కోసం మాట్లాడుతూ చనిపోయాడు, చాలా మంచి ప్రార్థనపరుడు ఆయన. ఏమన్నాడు తెలుసా, మన అయ్యగారికి ఇచ్చిన దర్శనం పోదు, నీకు నాకు ఇచ్చిన దర్శనం పోవచ్చేమో, అయ్యగారికి ఇచ్చిన దర్శనం పోదంటున్నాడు. నీకు నాకు అప్పయ్యమ్మ ఇచ్చిందా దర్శనం, సుబ్బారావు ఇచ్చాడు దర్శనం, నీకు నాకు కూడా దేవుడే కదా ఇచ్చాడు, ఎందుకు పోతే? జనాలు ఏమనుకుంటారు, నిజమే మన అయిపోయినా అయ్యగారిది ఉంటుంది. ఇంకెవడు మధ్యవర్తి నీకు? నెమ్మదిగా మనుషులు మధ్యవర్తులు అయిపోయారు. ఇక కాలం ముందుకు వెళ్ళిపోతే ఇంకా మధ్యవర్తులు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఏంటంటే తరానికి ఒక ప్రవక్త, ఈ కాలానికి ఒక ప్రవక్త. ఆ ప్రవక్త వచ్చి చెప్తే తప్ప మనకు బైబిల్ అర్థం అవ్వదు. ఆ ప్రవక్త ద్వారా తప్ప మనం పరలోకం వెళ్ళలేం. ఆ ప్రవక్త వర్తమానం, ఈయన ఇందాక నుంచి ఇప్పుడు వర్తమానం అంటే ఈ భాష మాట్లాడుతున్నాడు ఏంట్రా బాబు. వాళ్ళు వాక్యం అనరు, ఉపదేశం అనరు, వర్తమానం అంటారు అన్నమాట. వాళ్ళు వర్తమానం అనేసరికి నాకు కొంచెం ఈ ఫ్లేవర్ కింద కొట్టిందేమో అనుకుంటాను. వర్తమానం వచ్చి బైబిల్లో ఉంది కాదు, అలా వాడతారు అనమాట. మెసేజ్ చర్చ్, వర్తమాన సంఘం అనమాట, మెసేజ్ చర్చ్. వాక్యం ముఖ్యమైనది. మనకు మాత్రం ముఖ్యమేంటి? వాక్యం ఇచ్చి ముందే అంటారు. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయాలు పాటలు పాడేటప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయమని చెప్పాడు ఆయన, పాటలు పాడేటప్పుడు తిరగొద్దని చెప్పాడు ఆయన, వాక్యం చెప్పేటప్పుడు ఎందుకు చెప్పాడు అంటే మన అందరి మనసుల్లో వాక్యమే ప్రధానం. దేవుని స్తోత్రం. షో కొట్టం, మనందరి మనసుల్లో అదే షో కొట్టం. వాక్యం చాలా, వీళ్ళు ఏంటంటే షో కొడతారు. ఒకసారి ఈ వర్తమాన సంఘం దగ్గరికి వెళ్ళాను నేను వాక్యం చెప్పడానికి, అనుకోకుండా పిలిచారు మనల్ని, అది లేకపోతే పిల్లరు. అయితే నా ముందు ఆయన ఒక 10 నిమిషాలు మాట్లాడే ముందు, ఇప్పుడు మనందరూ వాక్యం చదువుదాం అనగా డబ్బలు లేచి నిలబడ్డారు వాళ్ళు. నేను చూస్తున్నాను, నేను లేగాలా కూర్చోవాలా అని ఆలోచించుకుంటున్నాను. ఆయన మైక్లో వాక్యాన్ని మేము గౌరవిస్తాం అందుకే లేచి నిలబడతాను. నేను లేచి నిలబడ్డాను గౌరవించను అనుకుంటాడేమో. తర్వాత నేను వాక్యం చెప్పేటప్పుడు చెప్తున్నాను, రెఫరెన్స్లు చదువుతున్నారు. చివరి అడిగాను, ఫస్ట్ వాక్యం చదివినప్పుడు లేచి నిలబడ్డారు, మరి రెఫరెన్స్లు ఎత్తినప్పుడు అలా లేచి ఎందుకు నిలబడలేదని అడిగాను. నా డౌట్ అది.
అంటే షోయింగే. ఫస్ట్ అందరు లేచి నిలబడిపోతే ఊళ్ళో వాళ్ళందరూ ఓరు నాయన వీళ్ళకి వాక్యం అంటే ఎంత గౌరవం రా అబ్బాయి, వాక్యం అనగానే లేచి నిలబడ్డా. అప్పుడు ఏం చేయాలి? ఇంతక నేను తిమోతి అనగానే దెబ్బలు లేచి నిలబడాలి మీరు అందరూ. అప్పుడు నేను ఒక 20 రెఫరెన్స్లు ఎత్తుతున్న మోకాలు జబ్బులన్నీ పోయిండి. లేచి కూర్చుని ఎందుకు షోయింగ్ అంటున్నాను. నువ్వేమో తెల్లారితే వర్తమానం అంటావు, బైబిల్ పక్కన పాడేసింది నువ్వు. ఫస్ట్ బైబిల్ తీయవు నువ్వు, బైబిల్లో రెఫరెన్స్లు చెప్పవు నువ్వు, బైబిల్లో థియరీస్ చెప్పవు, బైబిల్ ఏం చెప్పిందో చెప్పవు. తెల్లవారితే నువ్వు మాట్లాడేది ఏంటంటే ప్రవక్త గారు ఆ పుస్తకంలో ఏం చెప్పాడంటే ప్రవక్త గారు ఈ వర్తమానంలో చెప్పాడు. నువ్వా గౌరవించేది వాక్యాన్ని? మేము యేసును తప్ప ఇంకెవరిని ప్రకటించం. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎక్కడైనా ఫోటో పెడితే యేసుది పెడతాం, ఫోటో పెడితే వాక్యంది పెడతాం. ఎవడ ముఖం ఉండదు అక్కడ. అరే నువ్వు మీటింగ్ పెడితే 5 అడుగులకు 10 అడుగులకో ఫ్లెక్స్, 5 అడుగులకు 10 అడుగులకో ఫ్లెక్స్ ఏంటి? వాళ్ళేమో తల్లి మీటింగ్లు పెడితే తల్లి బొమ్మలు, ప్రవక్త మీటింగ్లు పెడితే ప్రవక్త బొమ్మలు, తండ్రి మీటింగ్ పెడితే తండ్రి బొమ్మలు. ఏమిరా మేమందరం ఎంత ప్రొఫెషనల్లో తెలుసా? మా రక్షకుణ్ణి ప్రకటిస్తున్నాం. దేవుని స్తోత్రం. మా రక్షకుడిని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. మా వాక్యంలో మా రక్షకుడి తప్ప ఎవడు ఉండడు. దేవుని స్తోత్రం. ఎవడి పేరు ఉండదు. వాక్యం మధ్యలో మహేష్ గారి పేరు కూడా ఎత్తాం. ఫస్ట్ నేను వందనాలు చెప్పి సార్ అయిపోయింది. ఇంకా ఆయన కూడా ముందు నా పేరు చెప్పడం అయిపోయింది. ఇంకా మా సెక్షన్ లేదు. ఇక నా ప్రభువే పాటల్లో, ఆరాధనలో, వాక్యంలో మన రక్షకుడైన ప్రభువే. హల్లెలూయా. జాగ్రత్త, ఎవడలేడు మధ్యవర్తి మనకి. మన యేసు నేరుగా మన కొరకు మధ్యవర్తిగా ఉన్నాడు. మధ్యవర్తి లేని జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? గందరగోళం, అశాంతి, ప్రతిదానికి సేవకుల దగ్గర పరిగెట్టి, ప్రతిదానికి వర్తమానాల దగ్గర పరిగెట్టి, అయ్యగారుల దగ్గర పరిగెట్టి, ప్రతిదానికి మధ్యవర్తిని ఒక మనిషి అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర పరిగెత్తాలి. మధ్యవర్తి యేసే అని నువ్వు అనుకున్నావా? ఏదైనా అర్థం కాకపోతే మోకరించి ప్రార్థన చేసి అడుగు. ఒక తండ్రి తన బిడ్డకు చెప్పినట్లుగా, ఒక గురువు తన శిష్యుడికి చెప్పినట్టుగా, ఒక స్నేహితుడు తన స్నేహితుడికి చెప్పినట్టుగా యేసు నీకు బోధిస్తాడు. హల్లెలూయా. ఏదన్నా బాధ వేసి నువ్వు ప్రార్థించు. నేరుగా యేసుని మధ్యవర్తిగా చేసుకుంటే ఉపయోగాలు చెప్తున్నాను. నువ్వు బాధ వేసినప్పుడు నేను ఫోన్ ఎత్తకపోవచ్చు, మీ సేవకుడు ఫోన్ ఎత్తకపోవచ్చు, వాళ్ళు అందుబాటులో లేకపోవచ్చు, రాత్రి 10 గంటలకి ఎవడబడతాడు ఫోన్ చేస్తున్నాడు అని మేము స్విచ్ ఆఫ్ చేసి పడుకోవచ్చు. యేసు ప్రభు ఎప్పుడు నీ దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ అర్ధరాత్రి నీ బిడ్డకు జ్వరం వస్తే, అయ్యో మా పాస్టర్ గారు ఇల్లు చాలా దూరమే, ఎలాగాని ఆటో పెట్టుకుని నీ బిడ్డను పరిగెత్తుకుని వెళ్ళిపోక శునే మీరు అలాగా. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు తరానికి ఒక ప్రవక్తను దేవుడు పంపేవాడు. ఈ దినములు అంతమంది కుమారునిగా నీ కొరకు వచ్చాడైనా. హల్లెలూయా. కుమారుడుగా నీ దగ్గరికి వచ్చాడైన. అర్ధరాత్రి నీకు అవసరం వస్తే మోకరించు. యేసు పడుకోకుండా నీ కోసం ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థించి ఆయన వింటాడు. నువ్వు ప్రార్థించు, స్వస్థతలు చేస్తాడు. నువ్వు ప్రార్థించు, దేవుడు దెయ్యాలను వెళ్ళగొడతాడు. నువ్వు ప్రార్థించు, దేవుడు వాతావరణాన్ని అనుకూలపరుస్తాడు. నువ్వు ప్రార్థించు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన కార్యాలని జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. ఎంతకాలం మమ్మల్ని చూస్తారు? మా అందరి పని మమ్మల్ని చూపించుకోవడం కాదు, మా అందరి పని దేవుణ్ణి మీకు చూపించడం. హల్లెలూయా. మా ప్రయాస అదే. ఇక్కడికి ఒక సేవకుడు వచ్చి ఎందుకు పని చేస్తున్నాడో తెలుసా? నన్ను చూడండి అని చెప్పడానికి కాదు. ఆయన చూసి వాళ్ళు ఆ ఊళ్ళో బోళ్ళు మంది ఉన్నారు, ఆయనకు కావాల్సింది ఇచ్చేవాళ్ళు ఆ ఊళ్ళో బోళ్ళు మంది ఉన్నారు. కానీ ఆయన పని ఏంటో తెలుసా? ఇక్కడున్న వారిని దేవుని వైపు చూసేలా చేయడానికి. హల్లెలూయా. ఈ మార్క్ గారికి చాలా పెద్ద పని ఉంది. ఎందుకంటే ఈ పేరున్నవాడు ఒకటి కొంచెం తేడా చేశాడు ఈ ఊళ్ళో. అందుకే ఈయనకి చాలా పని ఉంది. కిందకు చూస్తున్న వాళ్ళు, కప్పెడేసిన శ్మశానం వెంక చూస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ ఊర్లో. దేవుని వైపు వారి తలలు తిప్పబడునుగాక. ఎందుకంటే యేసు మన కొరకు మధ్యవర్తి. ఒకడికి మధ్యవర్తి కాడు. ఎవడికి నీ రక్షణ ఎవరి చేతిలో పెట్టకు. విశ్వాసం ద్వారా, కృపచేత మనం రక్షించబడి ఉన్నాం. హల్లెలూయా. నీ పాపాలు ఎలా ఒప్పుకుంటున్నావు? పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పిస్తున్నాడు. ఎంత పని చేస్తున్నాడండి యేసు ఎంత పని చేస్తున్నాడు అంటాడు కదా. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకి ప్రతిగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. మనుష్య కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? నీకు పరిచారం చేయడానికి. దేవుని స్తోత్రం. నీకు పని చేయడానికి వచ్చాడు, చేస్తున్నాడు. తెల్లవారితే నీకు కావలసిన ప్రతిదాన్ని సమకూరుస్తున్నాడు నా యేసయ్య. గట్టిగా స్తోత్రం చెప్దామా? అన్నీ సమకూరుస్తున్నాడు.
నువ్వు ప్రార్థిస్తే వింటున్నాడు, నువ్వు పాడితే వింటున్నాడు. ప్రభా నాకు పాడడం రాదంటే నీకు పాటలు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. అన్నీ ఆయనే కదండి, అన్నీ ఆయనే కదా. ఎందుకు ఇంకొకరి వైపు మనం చూడాలి? చాలా సంఘాలు ఇలాగ వెళ్ళిపోయి వాళ్ళు దేవుడితో నేరుగా సంబంధాన్ని కోల్పోయి దేవుడి నుంచి నేరుగా వచ్చే దీవెనలు కోల్పోతున్నారండి. దేవుడి నుంచి నేరుగా వచ్చే దీవెనలు. ఈ రాత్రి దేవుడు మన అందరితో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు ఇంటికి నడిచి వెళ్తుంటే నీకు కూడా యేసు నడిచి వస్తున్నాడని తెలుసుకో. హల్లెలూయా. నీతో యేసు నడిచి వస్తున్నాడు. ఇంట్లోనికి వెళ్తే నీ ఇంట్లోనికి వచ్చాడు ఆయన. నువ్వు పడుకుంటుంటే నీ దగ్గర నిల్చున్నాడు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ పెదవుల దగ్గర ఆయన చెవులు ఉన్నాయి. నీ మనసులో సంఘర్షణ పడుతుంటే నీ హృదయంలో ఉన్న దేవుడు ఆ సంఘర్షణ వింటున్నాడు. హల్లెలూయా. తెల్లవారితే నీకేం కావాలో వాటిని బయట అన్నీ చక్కపరిచి నువ్వు తెల్లవారి బయటకు వచ్చేసరికి నీకు కావలసినవన్నీ ఒక దాని తర్వాత ఒకటి జరిగేలాగా పేరుస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా. రేపటిని గురించి చింతించొద్దు. రేపటిని గురించి నేను ఈ మీటింగ్కి రావడానికి నేను కారులో వస్తాను. ఈరోజు రావాలి కదా. నిన్న ఒక ఆయన 1500 వేసాడు. ఎందుకు వేసాడో నేను అడగలేదు, నాకు తెలిసి ఎందుకు వేసాడో. నిన్న రాత్రి నేను పడుకోవాలా, ఈరోజు ఉదయం ఇక్కడ రావాలి. ఇక్కడికి రావడానికి నాకు అయ్యే ఖర్చుని దేవుడు నిన్న ఒకరితో పంపించాడు. దేవుని స్తోత్రం. రేపు నాకేం కావాలో ఈరోజు రెడీ చేసే దేవుడు నాతో ఉన్నప్పుడు నాకెందుకు మధ్యవర్తి? నీ సేవకుడు ఎప్పుడు ఈ మధ్యవర్తికి దగ్గరగా నిన్ను చేసే పనే చేస్తున్నాడు. వీళ్ళ సేవ నాకు ఎందుకు ఇష్టం అంటే ఎప్పుడు వాళ్ళకి కనెక్ట్ చేసుకోరు. వీళ్ళు 10 మంది కలిసి ఉన్నప్పుడు, మహేష్ గారు 10 మంది యూత్తో ఉన్నప్పుడు, లేదా రాజశాలం గారు యూత్తో ఉన్నప్పుడు అందులో పాస్టర్ ఎవరో గుర్తుపట్టలేని కలిసిపోతారు. వాళ్ళు ఎందుకు కలిసిపోతారో తెలుసా? వాళ్ళందరి పని యేసుకు దగ్గరికి వాళ్ళని చేర్చడం. హల్లెలూయా. మేము ఇక్కడ బొమ్మల్లాగా అవతారాల్లో ఎలా ఉన్నాం అనుకోండి, కింద వాళ్ళు బాబు అయ్యగారు అంతా వస్తుంటే నువ్వు అయ్యగారిని చూస్తే చాలరా బాబు, అయ్యగారితో ఫోటో తీయించుకుంటే చాలు అని అయ్యగారితో ఫోటోలు తీయించుకుని ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అరే బాబు, నీకు దేవుడు మధ్యవర్తి. దేవుని ఇస్తారా? మేము ఎంత షో కొడితే నువ్వు అంత మధ్యవర్తిగా చూస్తున్నావు. ఈరోజు మమ్మల్ని అందరినీ తగ్గించేసుకుంటున్నాం. మా అందరి పని మీ చేయి తీసుకెళ్ళి యేసయ్య చేతిలో పెట్టుట. హల్లెలూయా. మనకే మధ్యవర్తులు లేరు. నేరుగా ప్రార్థన చేయి, నేరుగా అద్భుతాలు జరుగుతాయి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరికన్నా దెయ్యం పడితే ఎవరన్నా వచ్చి ప్రార్థన చేయాలని చూడకో. నీ ప్రార్థన దేవుడు అంటాడు. హల్లెలూయా. నీ సేవకుడు వినాలి. ఏమన్నా తెలుసా? అయ్యగారు నేను ప్రార్థన చేస్తే దెయ్యం విలవిల్లాడి పారిపోయిందని. దేవుని స్తోత్రం. అయ్యగారు మేము ప్రార్థన చేస్తే చేతపడిపోయింది. హల్లెలూయా. అయ్యగారు మేము ప్రార్థన చేస్తే పలానా వాళ్ళు జ్వరం పోయిందండి, వాళ్ళు చర్చికి వస్తానన్నారన్న మాటలు మేము వినుదుముగాక. అది కదండి మా కిరీటాలు, అవి కదండి మాకు ఆశీర్వాదాలు. పౌలు అంటాడు కదా, మీ ద్వారా జరుగుతున్నవి, మీ ప్రేమ, మీ కార్యాలు ఇవన్నీ మేము వింటున్నాం, మాకు చాలా ఆనందంగా ఉందని. ఎప్పుడూ లేవు మాకు అవి కనపట్లే సంఘాల్లో. ఇక మీదట ఈ ప్రాంతాల్లో, ఈ సంఘాల్లో విశ్వాసుల ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేయునుగాక. విశ్వాసులు నేరుగా దేవునితో మాట్లాడుదురుగాక. దేవుని స్వరము నేరుగా ప్రతి విశ్వాసి వినుగాక. దేవుని ఆశీర్వాదాలు నేరుగా విశ్వాసులకు అర్థం అవ్వాలి. దేవుని వాక్యం నేరుగా విశ్వాసులకు అర్థం అవ్వాలి. మనందరము ఒకటే. దేవుని స్తోత్రం. మాకు మధ్యవర్తి యేసయ్యే, నీకు మధ్యవర్తి యేసయ్యే. జాగ్రత్త. మీ ప్రాంతాలకి మధ్యవర్తులను ఎవరైనా తీసుకొస్తే మాకు ఆల్రెడీ ఒకడు ఉన్నాడండి. అందుకే పౌలు అంటాడు, మనకు ఆల్రెడీ ఒకడు ఉన్నాడు, కొత్త నిబంధనకి మధ్యవర్తి అయినవాడు, ఆయన మనకు సరిపోయినవాడు. దేవుని స్తోత్రం. మాకు చాలండి. నువ్వేం చెప్తావు సార్? మాకు చాలు, మాకు సరిపోయినోడు వచ్చావు. మీకు సరిపోయినోడు రాకపోతే ఎవరినన్నా తెచ్చుకోండి అని చెప్పండి. తెల్లవారితే రకరకాల బోధలు, రకరకాల డినామినేషన్లో రకరకాలైనవి దీన్ని పాడు చేస్తున్న ఈ భయంకరమైన దినాల్లో ఈ వాక్యం మీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు ఈ మాటలు మాట్లాడడంలో ప్రధాన ఉద్దేశం నీవు దేవునితో నేరుగా సంబంధం కలిగి ఉంటావని. హల్లెలూయా. నేరుగా ఎవ్వరు వద్దట దేవుడికి నీకు మధ్యన. నీవు నేరుగా దేవుని కృపాసనం దగ్గరికి వెళ్ళు. నేరుగా దేవుడు నీ హృదయంలోనికి వస్తున్నాడు. ఎవ్వరు అసలు ఒక మనిషి దూరే గ్యాప్ కూడా దేవునికి మనిషికి మధ్యన ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఆయన మనల్ని అంత ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి మన హస్తాన్ని దేవుని హస్తములో పెట్టుదుముగాక. ఇంకా సమీపంగా మనందరం దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం. ఎక్కడున్న సేవకులు కూడా, చాలామంది సేవకులు, ఒక సేవకుడు కొంతమంది సేవకు పంపిస్తే
లేకపోతే ఈ సేవకుడు ప్రతిదానికి ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అలా చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు, మీరు ఒక ఐడియా చెప్పండి. ఏమని చెప్దామో తెలుసా మహేష్ గారు, మనం ఏం చెప్దాం తెలుసా, దేవుణ్ణి అడుగు. దేవుని స్తోత్రం. మాకెందుకురా బాబు ఈ బాధలు, దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు. ఎందుకంటే నీకు కూడా దేవుడే మధ్యవర్తి. హల్లెలూయా. నీకు నాకు, మళ్ళీ నేను నీకు మధ్యవర్తిని కాదు, నీకు కూడా దేవుడే మధ్యవర్తి, నాకు కూడా దేవుడే మధ్యవర్తి, ఇక్కడ ఉన్న అందరికీ కూడా దేవుడే మధ్యవర్తి. హల్లెలూయా. ఆ దేవుని ద్వారా దేవుని వద్దకు చేరుదుము, ఆ దేవుని ద్వారా దేవుని దీవెనలు భూమి మీదకు మనం తెచ్చుదుము. హల్లెలూయా. అందరు లేచి నిలబడదామా?